ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పమాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. నిన్నటి క్లాస్లో మనం పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని, శంభువుని మోహింపగలిగిన శక్తి కలిగిన తల్లిగా శంభుమోహిని, ఆవిడనే శర్మదగా శాశ్వత ఐశ్వర్యగా అర్థం చేసుకున్నాం. అటువంటి తల్లి పంచమీ తత్వం అని పంచమీ నామంలో పంచభూతాత్మికంగా ఉందని పంచభూతేశిలో పంచసంఖ్యతో సంబంధించిన ఉపచారాలు చేయడం ద్వారా సంతృష్టి చెందుతుంది అని యోగికంగా మనం బాహ్యంగా చేసేటువంటి పూజా విధానాల్లో రెండిట్లోనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. పంచమి పంచభూతేశి పంచసంఖ్యోపచారిణిలో తర్వాతి నామాల్లోకి వచ్చినట్లయితే ధరాధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని. ధరాధరసుత అనేది మొత్తం కలిపి ఒకటే నామం కింద పరిగణించాలటండి. అంటే ధరసుత రెండు వేర్వేరు నామాలుగా తీసుకున్నా కానీ దోషం లేదట. కానీ పూర్వంగా నుంచి అంటే ముందు నుంచి వస్తున్న లలిత సహస్రనామ ప్రచురణలో వాటిలో చూసినట్లయితే పూర్వంగా వస్తున్న సహస్రనామాలను పరిశీలించినట్లయితే ధరాధరసుత అనేది ఒకటే నామంగా ఇవ్వడం జరిగిందట. ధరసుత అన్నప్పుడు ధర అన్నప్పుడు భూతత్వముగా, ధరసుత అన్నప్పుడు సీతమ్మ వారి స్వభావంగా కూడా ఇక్కడ అమ్మవారిని చెప్పడం జరిగిందట. భూదేవి తల్లి భూమాత కూతురు కదండి సీతమ్మ వారు. కాబట్టి ధరాసుత అన్నప్పుడు సీతమ్మ వారి స్వరూపంగా అంటే సీతాదేవి కూడా ఏదో ఒక అవతారం లాగా కాదు, అంటే త్రిమూర్తి దేవతలైనటువంటి లక్ష్మీ పార్వతి గౌరవుల్లో ఏదో ఒక స్వరూపంగా కాదట, ముగ్గురి యొక్క కలయికగానే సీతాదేవిని తెలుసుకోవడం జరుగుతుందట. సుందరకాండని సీతాదేవి ప్రాధాన్యంగా చేసుకుని ఆచరించే విధానం కూడా సాధన చేసుకునే విధానం కూడా ఉందటండి. అక్కడ న్యాసలో సీతమ్మ వారి మంత్రాలే చదువుకోవడం జరుగుతుందట. కాబట్టి దోషం లేదట. కానీ పూర్వం నుంచి వస్తున్న దాని ప్రకారం ధరాధరసుత అనేది మనకి ఒకటే నామంగా పరిగణించాల్సి ఉంటుందట. కాబట్టి ధరాధరసుత అన్నప్పుడు ధరాధర అంటే పర్వతం అంటండి, పర్వతరాజపుత్రి. కాబట్టి ధరాధర అంటే ధర అంటే భూమి కదా, భూమిని ధరించున్నది అన్న అర్థం వస్తుందట. అది పర్వతాన్ని సూచిస్తుందట. కాబట్టి పర్వతరాజపుత్రి కాబట్టి తల్లిని ధరాధరసుత అని స్తుతించటం సరైనదిగా గ్రహించవలసి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మీ పుస్తకాల్లో కూడా వీటిని సరిదిద్దుకోండి. తర్వాత నామం ధన్య. మనకి ధన్యత, ధన్యులమయ్యాము ఇలాంటి ప్రయోగం చేయడం సాధారణంగా సహజంగా అలవాటు చాలా. ఎప్పుడు ధన్యులమయ్యాము అంటే మనకు కావలసిన దాన్ని అంటే బాగా దానికోసం తపన పడుతున్నప్పుడు, అది లేకపోవడం వల్ల కష్టపడుతున్నప్పుడు అది దొరికింది అనుకోండి, అప్పుడు ధన్యులమయ్యాము, దీంతో ఇది మా భాగ్యంగా దొరికింది ఇలాంటి భావనతో వాడే పదం ధన్య లేదా ధన్యులం అవ్వడం అనే పదం అనేది లేదా అనే శబ్దం అనేది. అంటే ఇక్కడ ధన్య అన్న శబ్దం ఏం సూచిస్తుంది అని అంటే కనుక అవసరమైనప్పుడు అవసరమైనది పొందటం, ఆ అవసరమైనది ఇవ్వడమే ఐశ్వర్యం అన్న అర్థంలో కూడా మనం ముందు నామాల్లో గ్రహించాం కదా. శాశ్వత ఐశ్వర్య అన్నప్పుడు కూడా అదే విధంగా ఇక్కడ కూడా అవసరమైనప్పుడు అవసరమైనది ఏది ఎప్పుడు అవసరమో అది అప్పుడు పొందగలిగితే దానినే ధన్యత అని అనాలటండి. ఆ అవసరమైనది ఏదైతే ఉందో దాన్నే ధనము అని అంటాడట. అంటే ఎవరికైతే ధనం ఉందో వాళ్ళని ధన్యులు అని అనాలట.
ఆ ధనం ఏంటి అంటే వారికి అవసరమైనప్పుడు అవసరమైనది దొరకటమే వారి ధనం అని అర్థం అండి. అర్థమైంది కదా. కాబట్టి మనకు అవసరమైనప్పుడు అవసరమైనది దొరకటం అనేది ఏదైతే ఉందో ఆ దొరికిన వస్తువే ధనము అని చెప్పబడుతుంది. ఆ దొరకబడమే ధన్యత అని చెప్పబడుతుంది. నిండా వర్షంలో ఒక తడిచిపోయిన వాడికి అప్పటికప్పుడు వాడికి ఒక మంచి పొడి బట్టలు దొరకటమే వాడికి అప్పటికి ధన్యత. అలాగే కారడవిలో చిక్కుకుపోయి మార్గం తెలియక అగమ్యగోచరంగా ఉన్నవాడికి ఒక చిన్న దీపపు వెలుగు వాడి ధన్యత. అది పెట్టుకుని వాడు బయటికి రావచ్చు కాబట్టి. అలాగే క్రూర మృగాల మధ్యలో బంధింపబడిపోయి ఉండుంటే ఒక్కసారి అవన్నీ పక్కకి తొరగి వాడికి దారి ఇవ్వగలిగితే బ్రతుకు జీవుడా అనుకుని బయటకు వస్తాం. అది అక్కడ ధన్యత. అలాగే ఒక ఎడారిలో ఎక్కడా అంటే గొంతు ఎండిపోయేటువంటి తడారిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్క నీటి చుక్క ఎక్కడ దొరికినా సరే అది అక్కడ ధన్యత, అక్కడ ప్రాణాలను నిలుపుతుంది. కాబట్టి అవసరాలని బట్టి ఎవరికి ఏది ఉంటుంది అంటే అవసరం ఏదైతే ఉందో వారికి పొందవలసినది దాని ధనము అని అనుకుంటే అది పుష్కలంగా ఉంటే అది ధన్యత అవుతుంది. అంటే అవసరానికి అది దొరికిందా వాళ్ళు ధనవంతులని అర్థం అన్నమాట. కాబట్టి ధనవంతులు అంటే బాహ్యంగా ఇప్పుడు మనం లెక్కలు వేయడం కాదనమాట. ఇన్ని కోట్లు ఉన్నాయా, అంత పెద్ద బంగళాలు ఉన్నాయా, ఇన్ని ఆస్తులు ఉన్నాయా, ఇవేమీ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కొట్టేశారు, ఇవి కాదనమాట వాళ్ళ ధనికతని సూచించే విషయం. వాళ్ళ అవసరానికి అవసరమైనది దొరికిందా వాళ్ళందరూ ధన్యులే, వాళ్ళందరూ ధనవంతులే. ఇది ధన్యత భావాన్ని తెలుపుతుంది. కాబట్టి అటువంటి ధన్యాస్వరూపిణి తల్లి అని అంటే అవసరానికి అవసరమైనది దొరకటం మానవులుగా బాహ్యంగా ప్రాపంచికంగా మనం అర్థం చేసుకునే విషయం కోసం. కానీ ఒకటి అవసరం, ఇది తనకిప్పుడు దొరకాలి అనే భావన తల్లి దగ్గర ఉంటుందా? కాబట్టి ఆవిడ పొందవలసింది ఏమీ లేదు, పొందడానికి ఏమీ లేదు, పొందినది ఏమీ లేదు. ఈ స్థితి ధన్యతని సూచిస్తుందట తల్లి భావనలో తీసుకున్నప్పుడు. ఆవిడ పొందవలసినది లేదు, పొందడానికి లేదు, అంటే ఆవిడ దగ్గర లోటేమీ లేదు, కాబట్టి తీసుకోవలసింది ఏమీ లేదు. అట్లా అని వచ్చేసినయ్యా మొత్తం అంటే ప్రత్యేకంగా ఆవిడకు అందింది లేదు. కాబట్టి కొరత లేదు, కావలసినది లేదు, ఉన్నది లేదు. ఈ మూడింటిని గుర్తుపెట్టుకుంటే అది ధన్యత అవుతుంది. అటువంటి ధన్యత స్థితిని తల్లి దగ్గర మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మనకి లోట్లు చాలా ఉంటాయి. ఎంత పొందినా ఏది పొందినా ఇంకొకటి ఏదో కావాలన్న ఆశ కోరిక ఈ జీవుడికి ఎల్లకాలం ఉంటూనే ఉంటుంది. కాబట్టి అటువంటి దాని నుంచి విముక్తి కలగాలంటే ఈ తల్లిని అలానే గ్రహించగలగాలి. తల్లిని అలా చూసినప్పుడు మనకు కూడా అదే కావాలన్న భావన కలుగుతుంది. కాబట్టి ఇది ఒక అర్థంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇది ఐహికంగా చెప్పుకున్నాం, మనకు కావాల్సిన వస్తువులు అవసరానికి దొరికితే అని. ఇప్పుడు పరముగా ఆలోచించినట్లయితే పరముగా అందరూ కావాలనుకునేది ఏమిటండి? అందరికీ కావలసింది ఏదో ధనము, అదే ధనం అన్నాం, అది పొందగలగడం ధన్యత అన్నాం కదా. కాబట్టి ఈ దేహాన్ని పొందిన ప్రతి జీవుడికి అవసరమైనది ఏమిటి? ఆ ఆత్మ వస్తువుని గ్రహించగలగడమే వారి అందరి యొక్క కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధనము అంటే ఆత్మ వస్తువునే చెప్పడమట. అటువంటి ధనమును పొందిన వారందరూ ధన్యులు, ధన్య అని చెప్పబడతారట. కాబట్టి ధన్య అన్న శబ్దానికి చెప్తున్న విషయం ఏమిటి అంటే ఐహికంగా అయితే మనం చెప్పుకునే విషయ వస్తువులు అనుకుంటే మన పరిస్థితులను బట్టి పరముగా ఆలోచించినట్లయితే ఆత్మవస్తువును పొందటమే ప్రతి ఒక్కరి ఆశగా ఉంటుంది. కాబట్టి అది పొందగలిగిన వారు ధన్యులు, దాన్నే ధన్యత అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక పరిపూర్ణత్వ స్థితిని ఆత్మవస్తువుని పొందిన తర్వాత ఇంకా కావాల్సిందంటూ ఇంకొకటి ఉండదు కదా. కాబట్టి అది పరిపూర్ణత్వ స్థితిని సూచిస్తుంది. కాబట్టి ఆ పరిపూర్ణ తత్వాన్నే ధన్య అన్న నామంలో తల్లికి చెప్తున్నారు. అటువంటి భావనే అందరికీ ఉండాలని కూడా ఎలా చెప్తున్నారు అంటే సృష్టిలో 4 రకాల చింతనలు ఉంటాయటండి. సృష్టిలో 4 రకాల చింతనలు చెప్పబడతాయట. అవేమిటి అంటే ఆర్తి చింత, రౌద్ర చింత, ధన్య చింత, అలాగే శుక్ల చింత. ఆర్తి చింత, రౌద్ర చింత, ధన్య చింత, శుక్ల చింత అని 4 రకాల చింతనలు చెప్పబడతాయట. ఈ చింతనలు ఎలా అంటే ఈ చింతన సృష్టిలో ఎప్పుడు అంటే ఇవి మరణావస్థలో ఉన్నప్పుడు లేదా అంత్యావస్థలో ఉన్నప్పుడు చేసేటువంటి ఆలోచనలనే చింతనలు అని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడు అంటారు కదా అంత్యదశలో కూడా భగవన్నామం తీసుకోవాలి అని. ఎందుకు అంటే అంత్యదశలో ఎటువంటి ఆలోచనలతో ఉంటారో, ఎప్పుడు ఎవరికి అంత్యదశో అది ఎవరికి తెలియదు అనుకోండి, అది పక్కన పెడితే. అందుకనే భగవత్ సాధనకి యవ్వనమా, కౌమారమా, వృద్ధాప్య దశ అని ఒక వయస్సుకు సంబంధించిన అవస్థ లేదండి. ఎవరికి ఎప్పుడు ఏది అంత్యకాలమో తెలియని స్థితి. కాబట్టి
ప్రతిరోజు భగవన్నామ స్మరణ చేయడం వల్ల ఏంటంటే అంత్యకాలంలో కూడా భగవత్ స్మరణ దానంతట అదే వచ్చేస్తుంది, అలవాటుగా వచ్చేస్తుంది అనమాట. దాని గురించి చెప్తున్నవే ఈ చింతనలు. కాబట్టి ఆర్తి చింతన అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే మానసికంగా ఎక్కువ రజస్సు తమో గుణాలు మాత్రమే నిండిపోయి ఉన్న వారికి ఆఖరి సమయాల్లో కూడా, ఆఖరి గడియాల్లో కూడా వారి వస్తువులకి, వారి ఐశ్వర్యానికి సంబంధించిన ఆలోచనలు, లేకపోతే వారి ఆస్తులకు సంబంధించిన ఆలోచనలు, కుటుంబము, పిల్లలు, ఈ ఆలోచనలతోనే ఆఖరి దశల్లో కూడా ఉంటారట. అంటే వస్తు విషయాల మీద ఉన్న వ్యామోహం అప్పటికి కూడా పోగొట్టుకోలేకపోయారు. అంత్యకాలంలో కూడా వాటి మీదకే వాళ్ళ మనసు లాగుతూ ఉంటుంది. దీనిని ఆర్తి చింతన అని అంటారట. ఇటువంటి చింతనలు ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాతి జన్మలు తిర్యక్ జన్మలుగా ఎత్తుతారట. ఆఖరి దశల్లో ఆర్తి చింతన ఉన్నవాళ్ళు తిర్యక్ జన్మలు అంటే మనవి నిటారు వెన్నుపూసలు, అడ్డముగా ఉన్న వెన్నుపూసలు అంటే జంతుజాత అన్నమాట, జంతుజాలం. కాబట్టి జంతు జన్మ ఎత్తవలసి ఉంటుందట ఆఖరి దశల్లో కూడా ఇటువంటి వ్యామోహాలనే పెట్టుకొని ఉన్నట్లయితే గనక. అలాగే రౌద్ర చింతన అని చెప్తున్నారు. రెండవది, ఒకటి ఆర్తి చింతన, రెండవది ఆర్తి అంటే ఆశ, కోరిక అనుకుంటే, రౌద్ర చింతన అంటే ఇది దుఃఖము, భయము. అంటే ఆ మరణ సమయంలో కలిగేటువంటి ఒక రకమైన బాధ, భయము. అంటే ఏ పరిస్థితుల్లో ఎవరికి ఎక్కడ మరణం సంభవిస్తుందో తెలియదు కదా, అటువంటి పరిస్థితుల ప్రభావం చేత కూడా ఇవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది రౌద్ర చింతనని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి వీరందరికీ కూడా తర్వాతి జన్మలు ఎలా ఉంటాయి అనేది చెప్పలేమట. తర్వాత ఉన్నది ధన్య చింతన. ఇప్పుడు ఏదైతే ధన్య అని మనం చెప్పుకున్నామో అది ఇక్కడ ఆఖరి దశలో ఉన్నవారు ఎవరైతే, అంటే అప్పటి వరకు వారు ఏ దేవతను ఆరాధించారో, సాధన చేశారో, ఆ చివరి దశల్లో కూడా వారు ఆ దేవత నామమే తీసుకోగలిగితే ఆ దేవత నామం వాడికి స్ఫురణ కలగడమే ధన్య చింతన అవుతుందట. అది ఎలా అంటే కూడా అది కూడా ఆ తల్లి వల్లే లేదా ఆ భగవంతుని వల్లే. ఎవరైతే ఆ భగవతత్వం యొక్క నామం జీవితాంతం తీసుకుంటూనే వచ్చారో, అంటే వారి యొక్క సాధనలో, పూజలో, అర్చనలోనే వారి జీవితాన్ని అర్పించారో, ఆఖరి క్షణాల్లో వారికి తెలియకుండా, అంటే వారికి ఆ నామాన్ని జ్ఞప్తి చేసే బాధ్యత కూడా తల్లే తీసుకుంటుందటండి, లేదా భగవతత్వమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే తీసుకుంటుందట. భగవంతుడే తీసుకుంటాడు అని అనుకుందాం. ఇప్పుడు నిత్యం శివారాధనలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చిన వారికి ఆ పరమేశ్వరుడే ఆ స్పృహ కల్పిస్తారు అనుకుందాం. నిత్యం విష్ణారాధన చేసుకునే వారికి లేదా నిత్యం కృష్ణారాధన చేసుకునే వారికి ఆ భగవంతుడే విష్ణువుగాను, కృష్ణుడుగాను, రాముడిగాను వారికి ఆ స్పృహ కల్పిస్తారట. తల్లిని ఆరాధించే వాళ్ళకి ఆ తల్లి ఏ రూపంలో తల్లిని ఆరాధించారో, సారీ అండి, శ్రీమాత్రే నమః. కాబట్టి భగవంతుడిని ఎవరు ఏ స్వరూపములో తమ ఆరాధనల్లో నిలుపుతూ వచ్చారో వారి అంత్యదశలో వారికి ఆ స్ఫురణని తీసుకువచ్చే బాధ్యత కూడా తల్లే తీసుకుంటుందట. దీనిని ధన్య చింతన అని అంటారట. కాబట్టి ఆర్తి చింతన, రౌద్ర చింతన కంటే ఉన్నతమైనది ధన్య చింతన అనిపించుకుంటుంది. అటువంటి వారికి దొరికేవి ఉన్నత స్థానాలే. భగవతత్వాన్నే, భగవత్ నామాన్నే ఆ మన మనసులో నిలుపుకున్న వారికి భగవంతుడి దగ్గరికే కదండి స్థానం దొరుకుతుంది. కాబట్టి అది ఆ స్థితిని తెలుపుతుంది. ఇంకొకటి నాలుగవది శుక్ల చింతన అని ఏది చెప్తున్నారంటే, ఇక వారు పూర్తిగా యోగులు, జ్ఞానులు అయినటువంటి స్థితి అండి. అటువంటి వారికి ఇంకా ఈ భగవంతుడు, ఆ దేవత, ఈ దేవుడు అన్న తారతమ్యాలు కూడా ఉండవు. కాబట్టి వారి దృష్టంతా పరబ్రహ్మము వైపే ఉంటుంది. కాబట్టి వారి అంత్యదశలో వారు పరబ్రహ్మమునే చిందించగలుగుతారట. అది సంపూర్ణ మోక్ష స్థితిని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి ధన్య చింతనలో ఉండి కనీసం భగవన్నామస్మరణ చేసుకోగలిగిన వారికి తర్వాత కూడా ఉన్నత జన్మలు కలిగి వారి సాధనకు సహకరించేటువంటి జీవితం వారికి దక్కవచ్చు. అదే శుక్ల స్థితిలో శుక్ల చింతన చేస్తున్న వారికైతే పూర్తిగా ఇక మోక్ష ప్రాప్తే జరుగుతుందట. ఎందుకంటే వాళ్ళు అక్కడ నిజమైన సత్యమైనటువంటి పరబ్రహ్మ స్థితినే స్ఫురించుకోగలుగుతున్నారు. కాబట్టి అటువంటి బ్రహ్మలోకాలకే వాళ్ళు చేరతారు అని చెప్తున్నారు. ఈ విధంగా ధన్య అనే నామం భగవత్ స్థుతికి, భగవదారాధనకి, అంటే ధన్యతని పొందడం ఎలా అన్నదానికి అర్థం తెలుపుతుంది అని మనం గ్రహించవలసి ఉంటుంది. ఎప్పుడు భగవన్నామం తీసుకోవడం వల్ల, భగవత్ సాధన చేస్తూ ఉండడం వల్ల
ఎప్పటికైనా సరే అది పనికొస్తుంది అని అంటారు చూడండి. చేసే పని సాధన ఎక్కడికి వృధా పోవు అంటే, ఈ జన్మలో పూర్తిగా మోక్ష సాధన చేసే అంత ఉన్నత సాధన రాకపోయినా చేసిన సాధన నిష్ఫలం అవ్వకుండా అంత్యదశలో కూడా వాటికి సంబంధించిన వాసనలే ఉండేలా ఆ తల్లే ప్రేరేపించి అటువంటి సద్లోకాలని తర్వాతి జన్మలలో ప్రసాదించి సజ్జన్మలను ప్రసాదించి వాటి ద్వారా తిరిగి మనం తరించేలా చేస్తుంది. అంత గొప్పమైన అర్థాన్ని మనం ధన్యానామంలో తెలుసుకోవాల్సి ఉంటుందట. తర్వాత ధర్మిణి, ధన్య, ధర్మిణి, ధర్మవర్ధిని. ధర్మిణి అంటే ధర్మస్వరూపిణి అని అర్థం అవుతుంది కదా. ధర్మస్వరూపిణి అంటే ఏ ధర్మము అంటే ఈ ధర్మము ఆ ధర్మము మీ ధర్మము మా ధర్మము వేరే వాళ్ళ ధర్మము అని లేవు. అన్ని ధర్మముల యొక్క సమగ్ర రూపము సమిష్టి రూపము ఏమిటి అంటే ఆవిడే. కాబట్టి మనిషి ధర్మబద్ధమైన జీవన విధానం గడిపితే అదే ఆవిడ తత్వం. అలాంటి వారందరినీ తరింపచేస్తుంది. ధన్య అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ధర్మబద్ధమైన జీవనం గడిపే వాళ్ళకే ఆ ధన్యత కూడా పొందే హక్కు ఉందట. నేను పూజ చేశాను నాకు ఫలితం దక్కలేదు వారికి మాత్రమే అంటే అలాంటి అసూయ అపోహలు కూడా మనసులోకి రానివ్వకూడదు. నాకే ఎందుకు ఈ కష్టం వచ్చిందన్న బాధ కలగకూడదు. పక్కవాడి సంతోషాన్ని చూసి అసూయపడే స్వభావం ఉండకూడదు. ఇవన్నీ కూడా ధర్మ విరుద్ధమైన లక్షణాలు, స్వభావాలు. అలాగే ఒకరిని హింసించాలి, దూషించాలి అనేవి కూడా అధర్మాలు. శాస్త్ర విరుద్ధమైన జీవితాన్ని గడపడం కూడా అధర్మంగానే మనం చెప్పుకోవాలి. కాబట్టి శాస్త్ర సహితమైన ధర్మబద్ధమైన జీవితాన్ని ఎవరైతే గడుపుతారో, ఎవరైతే అటువంటి ఆలోచనలు చేస్తారో వారందరూ ధర్మాచరణ చేస్తున్న వారే అవుతారు. అటువంటి వారికి ధన్యగా తల్లి ఎప్పుడు ధన్యతను ఇస్తూనే ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ధర్మిణి అన్నప్పుడు ధర్మస్వరూపిణి, అన్ని ధర్మములు తానే. ఈ శాస్త్రంలో చెప్పిందా ఆ పుస్తకంలో ఉన్నదా అని లేదు. ఎక్కడ చెప్పినా ఎందులో ఉన్నా తానే అని చెప్పడం, తన గురించే చెప్పింది. తర్వాత ధర్మ వర్ధిని, ధర్మమును వర్ధింపచేస్తుంది అంటే ధర్మం ఎక్కడా కూడా అంతరించిపోకుండా నిలబెడుతుంది, దినదినాభివృద్ధి చేస్తుంది అని అర్థం తీసుకోవచ్చు. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగములోనూ అవసరమైన ప్రతి చోట సంభవించడం జరుగుతుంది అని ఎలా అయితే స్వామి అక్కడ తెలిపారో, అదేవిధంగా అధర్మ పాలన పెరుగుతున్నప్పుడు, అధర్మం యొక్క పాళ్ళు ఎదిగిపోతున్నప్పుడు తప్పకుండా నిలబడి ధర్మాన్ని పడిపోనివ్వకుండా కాపాడుతూ రక్షిస్తూ నిలబెట్టే బాధ్యత ఆ తల్లే తీసుకుంటుంది అని ఇక్కడ కూడా నిన్ననే అనుకున్నాం కదా. విష్ణువైనా వైష్ణవైనా శివుడైనా ఎవరైనా ఒకటే, తత్వం అంతా ఒకటే, భావనల్లో మాత్రమే వేరుగా తీసుకుంటున్నాం వారిని వివిధ రూపాలలో అనేది గ్రహిస్తూ వచ్చాం. కాబట్టి దానినే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ధర్మిణిగా ఉన్న తల్లి అంటే అన్ని ధర్మముల స్వరూపము తానే అయినది. కాబట్టి ధర్మబద్ధమైన జీవన విధానం ఉన్న స్థలాలలో ఆ ధర్మాన్ని వృద్ధి చేసే బాధ్యత ఆవిడదే. ఆవిడే ఆ ధర్మ వృద్ధిగా నిలబడి ఉంది. కాబట్టి మనకు ఆ తల్లి కావాలి, ఆవిడ దయ కావాలి, ఆవిడ కృప కావాలి, ఆవిడ ఆశీర్వచనం కావాలి, ఆవిడతో మనం ఉండాలి అని అంటే మనం అటువంటి జీవనాన్ని ఆచరించాలి. అప్పుడు మాత్రమే అది కావాలి అని కోరడానికి కూడా అర్హత పొందిన వారి అవుతామట. అర్హత సాధించటమే గొప్ప. అర్హత వచ్చాక ఆ సాధనలో ముందుకు వెళ్ళడం అనేది ఆ తర్వాత ఆ సంగతి ఆవిడ చూసుకుంటారు. ముందు అసలు ఆ తల్లిని సాధన చేయడానికి అర్హత పొందాలి. దానికోసం ఏం చేయాలి? ధర్మపూరితమైన ఆలోచనలే ఉండాలి. అధర్మకరమైనటువంటి ఆలోచనలు, వ్యవహారాలు ఉండకూడదు. మనం కాదు కదా, ఈ ఒక్కటే కదా, సర్లే కాలంతో పాటు సమాజంతో పాటు నడవాలి కదా, ఇలాంటి ఎన్నో ఎక్స్క్యూజెస్ తీసుకుంటూనే ఎన్ని మార్పులు మనం చేసుకుంటూ వచ్చామో మనమే గమనిస్తే అర్థమవుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఆ వెసులుబాట్లు తీసుకోకూడదటండి. అవన్నీ కూడా మనల్ని తల్లి నుంచి దూరం చేస్తాయన్నమాట. అందువల్ల ధర్మిణి, ధర్మవర్ధిని అన్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టే తల్లిగా తానుంది. ధర్మస్వరూపిణిగా ఉన్న తల్లి ఆవిడే అయ్యింది. కాబట్టి ఆవిడని గ్రహించడానికి కావలసిన విధంగా మనం ఉండాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత నామాలు లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక.
ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఈ లోకం ఆ లోకం 14 లోకాలని నిలబెడుతున్నది ఆ తల్లే. ప్రతి ఒక్క లోకానికి లోక పాలకులను నియమించి ఈ సృష్టినంతా జగత్తునంతా లేదా లోకాన్నంతా నడిపిస్తుంది ఆ తల్లే అని అన్నాము. ఆ లోకాలలో ఉన్నటువంటి విషయ వస్తు వాసనలేవి ఆవిడకు ఉండవని చెబుతున్నాము ప్రతి చోట కూడా. కాబట్టి అతీత అన్నది అదే సూచిస్తుంది కదా. లోకములకు అతీతమైనది లోకాతీత అంటే ఈ లోకం ఆ లోకం దేవలోకంలో మాత్రమే ఉందా, భూలోకంలో మాత్రమే ఉందా, లేకపోతే మనం చెప్పుకునే తర్వాతి లోకాలు పాతాళ లోకంలో ఉన్న దేవత వేరా, ఇలా లేదు కదా. ఎన్ని లోకాలు ఉన్నా అన్ని లోకాలకి ఒకరే నాయికగా ఉన్నారు. ఆవిడ పాలనలోనే లోకాలన్నీ నడుస్తున్నాయి. కాబట్టి లోకాలు ఎన్నున్నా వాటిటాటి లోకములతో పాటు ఉంటూ లోకములకు అతీతముగా ఉన్న తల్లి లోకాతీత. అదేవిధంగా గుణములు మనం త్రిగుణములు చెప్పుకుంటాం కాబట్టి ఆ గుణముల ఎన్నున్నా గుణములై తానే ఉన్న గుణములకు కూడా అతీతముగా ఉన్న తల్లి గుణాతీత. లోకాలు గుణాలు ఇంకా ఎన్ని చెప్పుకోవాలి, ఎందుకంటే మనం ముందు నుంచి తీసుకుంటున్న చాలా నామాలలో ఎన్నో చోట్ల ఈ అర్థాన్ని తీసుకోవడం జరిగిందండి. అతీతమైనది అన్నిట్లో ఉన్నా కానీ వాటికి అతీతమైనది అని చెబుతూనే ప్రతి చోట చెప్తూ వచ్చాం. కాబట్టి లోకాతీత అయిన తల్లే, గుణాతీత అయిన తల్లే సర్వాతీతగా కూడా ఉంది. అంటే సర్వమునకు అతీతురాలు. ఇక్కడ అక్కడ ఇది అది అనేమీ లేదు. అన్నిట్లోనూ ఉంటూ వాటి వాసనలేవి అంటకుండా వాటికి అతీతంగా ఉంటూ వాటిని పాలిస్తూ ఉన్న తల్లి. కాబట్టి లోకాతీత అన్నా కూడా అదే గుణాతీత. లోకములు, లోకపాలకులు, లోకులు అంటే లోకార్థులు, లోకములలో ఉన్నవారు, వీరందరూ కూడా నశించిపోవచ్చు కాలక్రమేణా, యుగక్రమేణా, యుగాలు గడిచే కొద్దీ అంత్యకాలం వచ్చినప్పుడు అన్నీ నశించిపోవచ్చు. కానీ వీరందరిలో వీటన్నిటిలో ఉన్న తల్లి మాత్రం అప్పుడు ఉంది, ముందు ఉంది, తర్వాత ఉంది. కాబట్టి లోకాలు ఉన్నా లేకపోయినా, లోకస్థులు ఉన్నా లేకపోయినా, లోక పాలకులు ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు ఆ పాలకులు కూడా నశించిపోయే అవకాశం ఉంది కదా కాలాంతంలో. వాళ్ళందరూ ఉన్నా లేకపోయినా తల్లి మాత్రం నిత్యంగా ఉంటుంది. కాబట్టి లోకాతీత, గుణాతీత, సర్వాతీత, అన్ని గుణములకు అతీతురాలు, సర్వమునకు అతీతురాలు అని చెప్పడం ఆ తల్లిని. తర్వాత శమాత్మిక, శమము అంటే సాంత్వన, ఉపశమనం అని వాడుతూ ఉంటాం కదండి. ఉపశమనము అంటే ఏదైనా ఆరోగ్య సమస్య నుంచి రిలీఫ్ వస్తే అదే ఉపశమనం అని చెప్తాం, లేదా ఏదైనా సమస్య నుండి బయటపడగలిగితే దాన్నే ఉపశమనం అని అంటాం. కాబట్టి ఉపశమనం అంటే దాని నుంచి అది అతిక్రమించి రాగలగడం, దాని యొక్క వాసనలు మన నుంచి నశించిపోవడం. కాబట్టి శాంత స్వభావాన్ని, శాంతతని, సాంత్వనని చూపించే అర్థం శమములో వస్తుంది. కాబట్టి అన్నిటికీ అతీతముగా ఉన్న తల్లికి ఇవన్నీ ఏముంటాయండి, ఏ కష్టాలు బాధలు ఉండవు కదా, ఇవేమి అంటవు. కాబట్టి ఆ శమ ఆత్మిక, శమము అంటే శాంతి స్వరూపిణిగా, ఆత్మిక అంటే ఆ స్వరూపమే తానని చెప్పడం అన్న అర్థం వస్తుంది. కాబట్టి శాంత స్వరూపిణిగా తల్లిని శమాత్మికాలో తెలుసుకుంటున్నాము. అదేవిధంగా శమము అన్న శబ్దానికి ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా, లోకాలు గుణాలు సర్వం అన్నిటికీ అతీతురాలు అని ఎప్పుడైతే చెప్పగలుగుతాము అని అంటే, స్థూల సూక్ష్మ కారణాలన్నిటికీ అతీతమైన తురీయ స్థితిని శమము అని చెప్పాలటండి. ఈ మూడు లయమయ్యేటువంటి స్థితినే శమము అని అనాలట. అంటే స్థూలము లేదు అంటే స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, కారణ శరీరము లేదు, దానిని శమించటం అని అనాలట. కేవలం మరణం మాత్రమే శమించటం అవ్వదట. వారు ఉపశమించారు అని అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు కొన్ని చోట్ల. కాబట్టి కేవలం స్థూలాన్ని వదిలేయడాన్ని శమనం అని అనకూడదట. స్థూలము, సూక్ష్మము, కారణము అన్ని శరీరాల నుంచి విముక్తి కలిగితే దానిని శమము అని చెప్పవచ్చట. అప్పుడే కదా నిజమైన శాంతం అనేది కలుగుతుంది, నిజమైన శాంతి భావన ఆ స్థితి వచ్చేది అప్పుడే. కాబట్టి దానిని శమము అని అనాలట. అటువంటి తల్లిని శమాత్మిక అని అంటున్నారు. దీనినే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యము జ్ఞానము అనంతమైన పరబ్రహ్మ తత్వమునే శమము అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అక్కడ అంతా బ్రహ్మతత్వం తప్ప మరొకటి లేదు కదా. అన్నిటికీ అతీతురాలైన తల్లి, కేవలం శాంతము మాత్రమే కలిగి ఉన్న తల్లి అంటే పరబ్రహ్మ స్వరూపిణి. కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపిణినే ఇక్కడ
క్షమాత్మిక అని చెప్పుకుంటున్నాం అన్నమాట. కాబట్టి లోకాతీత, గుణాతీత, సర్వాతీత ఈ స్థితులు ఏ యోగికి, ఏ జ్ఞానికైతే కలుగుతాయో వారు క్షమా స్థితికి వెళ్ళగలుగుతారు, అంటే క్షమాత్మిక దగ్గరకు చేరతారు అనేది కూడా అర్థమవుతుంది. ఎవరైతే ధన్యతను పొంది ఉన్నారో, ధన్యులయ్యారో వారు ఈ స్థితికి అతీతముగా వారు కూడా ఉండగలుగుతారు. కాబట్టి ఈ స్థితులన్నిటికీ ఎవరు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారో వారే ధన్యులవ్వగలరు. అలా అటువంటి ధన్యులైన వారే ఈ అతీత స్థితిలోకి ఉన్నవారని అనిపించుకుంటారు. కాబట్టి వారు క్షమాత్మిక స్థితికి చేరి తల్లిని అందుకున్నారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చట ఈ శ్లోకంలో. తర్వాత నామాలు, కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న నామాలు ఎలా ఉన్నాయండి? ధన్య, ధర్మిణి, ధర్మవర్ధిని ఇవన్నీ కూడా తత్వాన్ని తెలుపుతూ ఉన్నాయి. అంటే నిర్గుణ స్వరూపాన్ని, నిరాకార స్వరూపాన్ని మనకి తెలిపాయి. ఇక నుండి వచ్చేవన్నీ మళ్ళీ సగుణ సాకార స్వరూపాన్ని తెలుపుతాయట. బంధూక కుసుమ ప్రఖ్య, బాల లీలా వినోదిని, సుమంగళి సుఖకరి, సువేషాఢ్య సువాసిని, ఈ తర్వాత ఇక నుండి వచ్చే నామాలన్నీ కూడా మనకి ఇప్పటి వరకు ఉన్నవన్నీ నిర్గుణ స్వరూపాన్ని శమాత్మిక స్థితికి కూడా తీసుకెళ్లిపోయినాయి. కాబట్టి కొంతమంది భాష్యకారులు ఇలా కూడా చెప్పారటండి, శమాత్మికతోనే లలితా సహస్రం ముగిసిపోయింది అన్నట్టుగా కూడా చెప్పారట. అంటే తల్లి గురించి చెప్పవలసిందంతా అక్కడితో అయిపోయింది అన్న ఉద్దేశంలో. అంటే మొత్తం అంతా అయిపోయింది అంటే ఇంకెందుకు తర్వాతవే అన్న ఉద్దేశం కాదు, అంతా అక్కడే తెలిసిపోతుంది. శమాత్మిక స్థితి, శాంత స్థితిని తెలుపుతున్నారు కదా, పరబ్రహ్మ స్థితిని, అందువల్ల చెప్తున్నారు అలా అన్నారట. కాబట్టి ఇక నుంచి వచ్చేవన్నీ సాకార స్వరూపం, సగుణ స్వరూపాన్ని. ఎందుకు వ్యత్యాసం అంటే మనకి ముందు కూడా చాలా సార్లు వచ్చింది, అమ్మవారి రూపవర్ణన వస్తూ ఉంటది, ఒక్కసారిగా తత్వంలోకి తీసుకువెళ్తూ ఉంటది. ఇలా ఇన్ని భావనలు చూపిస్తూ మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం అంటే ఇక్కడ వరకు ఇంత నిరాకార స్వరూపాన్ని వర్ణిస్తూ తర్వాత మళ్ళీ సాకారంలోకి తీసుకువెళ్ళడం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, నిరాకార నిర్గుణ స్వరూపమైన ఆ పరబ్రహ్మమును పట్టుకోవడానికే ఆధారముగా, ఆలంబనగా సాకార స్వరూపాన్ని సాధన చేస్తున్నాం. అంటే సాకారంలో ఉన్నది వేరు, నిరాకారంలో ఉన్నది వేరు కాదు. నిరాకారంలో ఉన్న తత్వాన్ని గ్రహించడానికే ఆకారాన్ని, సాకారాన్ని ఆధారం చేసుకొని అదే తత్వాన్ని ఈ రూపంలో కూడా గ్రహిస్తున్నాము. అలానే చేయగలగటం సాధ్యపడుతుంది మనలాంటి అభాగ్యులకి. ఎందుకంటే ఇంకా అంత ఉన్నత స్థితికి చేరలేదు కదా మన సాధన, మన ఆలోచన, భావన. కాబట్టి అప్పటి వరకు ఆలంబనగా ఉండవలసినది సాకార స్వరూపాలే. కాబట్టి ఆ వర్ణనని తీసుకుంటున్నాము అంటే నిరాకార స్వరూపము, నిర్గుణ స్వరూపములో చెప్పుకున్న వివరణ ఏదైతే ఉందో దానికి భిన్నంగా వచ్చేస్తున్నాం, వేరే దారిలో వెళుతున్నామని కాదట. అదే భావనని సాకారంగా కూడా అర్థం చేసుకుంటూ ఈ తల్లే కదా నిరాకారంగా ఉన్నది అని గ్రహించటమట. ఎందుకంటే ఎప్పుడూ కూడా రూపవర్ణన, విగ్రహారాధన దగ్గరే మన స్థాయిని ఆపేసుకుంటే, నిలిపివేసుకుంటే ఉన్నత స్థితిని ఎలా చేరగలుగుతాం? ఇప్పుడు ధన్యతని పొందాలి అంటే, ధన్యులమై ఉండాలి అంటే అటువంటి సాధన ఉండాలి కదా, అటువంటి ఆలోచన స్థితి కలగాలి కదా. అటువంటి ఆలోచన స్థితి ఎప్పుడు వస్తుంది? ఏ రూపంలో ఎక్కడ ఎలా కొలిచినా కొలుస్తున్నది ఒకటే పరబ్రహ్మతత్వం అన్న స్పృహని ఎప్పుడు ఎవరము కోల్పోకుండా ఉంటామో అప్పుడే ఎన్ని రూపాలలో, ఎన్ని వర్ణాలలో, ఎన్ని ప్రాంతాలలో భగవతారాధన జరిగినా జరుగుతున్నది ఒక్కటే పరబ్రహ్మమునకు, వేరు వేరు విధాలుగా అన్న స్ఫురణ మనలో ఉంటుంది. అది నిలుపుకున్నప్పుడు ఏ భయాలు, సందేహాలు, సంకోచాలు కలగవు. వారు చేసిన పూజకే ఫలితం ఉంటుందా, నేను ఇలా దీపం వెలిగిస్తే నా ఫలితం అంతా నిష్ఫలమవుతుందా, వారికే పుణ్యాలు వస్తాయా, నేను ఈ నైవేద్యాలు పెట్టలేదు కాబట్టి నాకు పాపాలు వస్తాయా, వారికే పుణ్యగతులు ఉంటాయా, వారికే ఐశ్వర్యాలు వస్తాయా, నాకు కలగవా? ఇటువంటి సందేహాలు, భయాలు కలుగుతూ ఉంటాయి కదా మానవ మాతృలో మనం. కాబట్టి అటువంటి సందేహాలు ఎప్పుడు పోతాయి? ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆరాధించినా, ఏ రూపాలు అంటే ఆ భగవంతుడిని పూజిస్తేనే మంచిదా, ఈ భగవంతుడిని ఆరాధిస్తే తప్ప, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏ భగవంతుడు, ఏ అమ్మవారి కొత్త ఫోటో పెట్టుకుంటే ఇంట్లో, లేదా ఏ కొత్త అమ్మవారి రూపంలో ఉన్న విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది, ఇటువంటి అపోహలు కూడా మనసులో నుంచి తొలగించాలండి. అందుకోసమే
నిర్గుణ స్వరూపాన్ని, నిరాకార స్వరూపాన్ని, మళ్ళీ సాకార స్వరూపాన్ని మాటి మాటికి గుర్తు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇక ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంత ఆఖరిలోకి వస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే లలితా సహస్రనామాలు ముగియబోతున్నాయి, ముగిస్తున్న క్రమంలో కూడా మళ్ళీ రూపవర్ణన ఎందుకు తీసుకున్నారు అంటే అక్కడ మన ధ్యానాన్ని నిలపడం కోసం, మన ధ్యాసని, మన దృష్టిని నిలపడం కోసం మాత్రమే తప్ప అది వేరు ఇది వేరు, ఇది ఎక్కువ అది తక్కువ అన్నది లేదండి. ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదగడం కోసం ఆధారం దీన్ని పట్టుకోవాలి. ఇది పట్టుకొని దీని సహాయంతో, ఆలంబన అంటే ఏంటి, ఉపయోగపడేది. ఎత్తుకు ఎక్కాల్సిన వాళ్ళకి మెట్లేమీ లేకపోతే ఒక నిచ్చెనో తాడో ఆలంబన అవుతుంది. అలాగే ఇక్కడ మనకి సాకార స్వరూపం అనేది ఆలంబనగా ఉండి నిరాకార స్వరూపమైనటువంటి పరబ్రహ్మమును అందుకోవడానికి సహకరిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే హిందువులు విగ్రహారాధకులు, విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కాదు అంటే మనం చెప్పవలసిన సమాధానం, మనకి మనం తెలుసుకోవలసిన సమాధానం, విగ్రహారాధన, ముక్కోటి దేవతలు అంటే అన్ని రూపాలలో ఉన్న భగవత్ తత్వాన్ని, ఒక్కొక్క రూపంలో ఒకే భగవత్ తత్వాన్ని ఒక్కొక్క రూపములో, ఒక్కొక్క భావనలో, ఒక్కొక్క విగ్రహములో ఒక్కొక్క రకముగా ఆరాధిస్తున్నాము. ఉన్నదంతా ఒకటే భగవతత్వము, దానిని పరిపరి విధాలుగా ఆరాధిస్తున్నాము అన్న సమాధానం మనకి గుర్తుండాలి, మనం చెప్పగలగాలి. కాబట్టి విగ్రహారాధన కేవలం అలంకరణ ప్రాయంగా చేస్తున్నది కాదు, తద్వారా భగవతత్వాన్ని గ్రహించటానికి చేస్తున్న ప్రయత్నం. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత నామల్ల కొట్లు వచ్చినట్లయితే బంధూక కుసుమ ప్రఖ్య. బంధూక కుసుమములు అంటే మనకి ఇదివరకు కూడా వచ్చింది కదండి, దాడిమి కుసుమ ప్రభ అక్కడ చెప్పుకున్నాం, మందార కుసుమ ప్రభ ఇలా వచ్చినాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు మందార కుసుమాలు అన్నప్పుడు మనం చెప్పుకున్నాం, మంకెన పువ్వుల యొక్క రంగు ఎరుపు వర్ణము సూచిస్తుంది. అమ్మవారిని ఎప్పుడు కరుణా తరంగితాక్షి మరుణవర్ణంలోనే చూస్తూ వచ్చాం కాబట్టి ఆ మంకెన పువ్వులనే బంధూక కుసుమాలు అని అంటారట. ఆ కుసుమముల యొక్క వెలుగులో ఉన్నది, లేదా ఆ వర్ణములో, ఆ తేజస్సులో ఉన్న తల్లి అని ఇక్కడ నామమాత్రమైనటువంటి అర్థముగా మనం తీసుకున్నట్లయితే వస్తుంది. దీనికే శ్రీచక్ర పరంగా చెప్తున్న వివరణ చూద్దాం. ఇక్కడ తల్లి బిందు స్వరూపిణిగా ఉన్నది తల్లి అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం కదా, మహాత్రిపుర సుందరి తల్లిని. ఆవిడ అంటే బిందువుకి ముందు ఉన్నది ఏంటండి, బిందువు ఆఖరేది అనుకుంటే నవావరణంలో బిందువుకు ముందు ఉండేది త్రికోణం అని మనం చాలాసార్లు ముందు అర్థాల్లో కూడా చెప్పుకున్నాం. త్రిపురములు అని వచ్చినప్పుడు కూడా ఆ త్రికోణముకు ఉండే వర్ణము ఎరుపు వర్ణం అటండి. కాబట్టి అక్కడ కూర్చొని ఉన్న తల్లి అంటే ఆ ఎరుపు వర్ణమైన త్రికోణము యందలి ఆసీనురాలై ఉన్న తల్లి. కాబట్టి బంధూక కుసుమ ప్రఖ్య అంటే శ్రీచక్ర పరంగా మనం గ్రహించవలసినది ఆ ఎరుపు వర్ణం. అంటే ఒక్కొక్క ఆవరణకి, శ్రీచక్రంలో ఉన్న నవావరణలకి శ్రీచక్రార్చన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియవచ్చు, లేదా మనకి ఫోటోల్లో కూడా కొన్ని ఫోటోల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క వర్ణం ఉంటుంది, పసుపచ్చ వర్ణం, నీలవర్ణం, ఆకుపచ్చ వర్ణం, ఇలా ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క వర్ణం ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు త్రికోణ ఆవరణ ఏదైతే ఉందో 8వ ఆవరణ అనుకుంటే అక్కడ ఆ ఆవరణకి ఉండే వర్ణం రంగు ఎరుపు వర్ణం అట. అక్కడ ఆసీనురాలై ఉన్న తల్లి కాబట్టి బంధూక కుసుమ ప్రఖ్య అని తల్లిని సంబోధించడం జరుగుతుందట. ఇది ఇక్కడ మనం గ్రహించవలసింది. కాబట్టి ఎర్రటి పువ్వులతో పూజించవలసిన పద్ధతిని చెప్పారు అని ఆ పూజార్చనకి మాత్రమే పరిమితం చేయొద్దు. శ్రీచక్రానికి సంబంధించిన అర్థాన్ని ఇక్కడ మనం గ్రహిద్దాం, ఎందుకంటే తల్లి శ్రీచక్ర స్వరూపిణి కాబట్టి. ఆ తర్వాత బాల లీలా వినోదిని. బాల లీలా వినోదిని. బాల అన్నప్పుడు బాలా స్వరూపముగా తల్లిని చూపిస్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఎందుకు బాలగా చెప్తున్నారు తల్లిని అంటే లీలా వినోదిని. లీలలు అంటే ఆటలు, క్రీడలు. ఆ క్రీడలన్నిటినీ చూసి సంతోషపడుతుంది అంటే ఆటలాడి సంతోషిస్తుంది. కాబట్టి ఆటలాడి సంతోషపడిపోయే వాళ్ళు ఎవరండి, పిల్లలు మాత్రమే కదా. పెద్దవాళ్ళకి ఆటలాడుకునే అవకాశం కూడా దొరకదు మనకుండే బాధ్యతల్లో. పిల్లలు మాత్రమే కారణం ఉన్నా లేకపోయినా ఏవో చిన్ని చిన్ని ఆటలు ఆడేసుకుని కూడా ఆటల్లో ఆనందపడిపోయి సంతృప్తి పడిపోయి ఉంటారు. కాబట్టి అలా ఆటలాడుతూ ఆనందిస్తున్న తల్లి కాబట్టి బాల అని అన్నారటండి. ఈ జగన్నాటకం లేదా మనకి శివుడి పాట కూడా ఉంది కదా, ఆట కదరా శివ, ఆట కదరా శివ అని చెప్తారు కదా.
కాబట్టి ఈ సృష్టి అంతా జగన్నాటకం, ఆ భగవంతుడి ఆట. అందులో ఆట బొమ్మలం మనమని మనందరికీ వాడుకలో కూడా ఉన్నదే కదా. అదే అర్థాలండి. భగవంతుడు చేసిన మట్టి బొమ్మలమని, భగవంతుడు ఆడుకుంటున్న ఆటల్లో బొమ్మలమని, ఇప్పుడు ఈ ఆట ఆడాడని, ఇలా ఎప్పుడు మనకి వాడుకలో అలవాట్లు చెప్తూ ఉంటారు. అవే అర్థాలు ఇక్కడ తీసుకోవాలట. బాల లీలా వినోదులి అన్నప్పుడు పిల్లలు ఎలా అయితే ఆటలాడి సంతోషపడిపోతూ ఉంటారో దానివల్ల వాళ్ళకి ఆ, వాళ్ళకంటూ ఏమి దొరకదు. ఇప్పుడు ఏదో ఒక పెట్టుకుని ఆట ఆడారు అంటే ఆ ఆట ఆడడం వల్ల వాళ్ళకి ఏం వస్తుంది, దానివల్ల ఏం లాభం లేదు. ఆ ఆట వల్లనే తృప్తి చెంది ఆనందపడిపోతున్నారు వాళ్ళు. అదే విధంగా సృష్టినంతా నడిపిస్తుంది, సృష్టినంతా ఆడిస్తుంది, కానీ సృష్టి వల్ల ఆవిడకేం వస్తుందండి? ఆవిడే సృష్టికి అన్ని ఇస్తుంది, కానీ ఆ ఆటల వల్ల ఆవిడ లబ్ధి పొందేదేమీ లేదు. కాబట్టి ఏమీ అవసరం లేకున్నా దానిని నడిపిస్తూ ఆ లీలలను ఆటలను చూసి ఆనందిస్తున్న తల్లిగా బాలానామాన్ని మనం తెలుసుకోవాలట. దీన్నే లీలగా ప్రపంచాన్ని నడిపిస్తున్న తల్లి అని, లీలా వినోదిని అని చెప్తున్నారట. లీలగా అంటే ఒక ఆటగా, ఒక క్రీడగా తల్లి ఆడుకునే ఆటటండి. మనమందరం కష్టపడుతున్నది, మనమందరం ఆలోచిస్తున్నది, మనమందరం ఎందుకు కష్టపడుతున్నామో, ఎందుకు శ్రమిస్తున్నామో, ఎవరి కోసం ఏం చేస్తున్నామో తెలియకుండా మనం నడుస్తున్నాం చూడండి. ఇవన్నీ కూడా తల్లి ఆటలట. ఆ తల్లి ఆటలనే ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ తల్లి ఆ కాబట్టి ఇక్కడ అంటే బాలా స్థితి అంటే మళ్ళీ అమ్మవారి యొక్క వేరే రూపం అని కూడా అనుకోవడానికి లేదట. లలితమ్మవారే బాలాగా కూడా చెప్పబడుతున్నారు అన్న విషయాన్ని కూడా జ్ఞప్తికి ఉంచుకోవాలి. లలిత వేరు, బాల వేరు కాదు. ఆవిడ యొక్క స్థితిని తెలుపుతున్నప్పుడు ఆవిడ గురించి చెప్తున్న వర్ణనకు అనుగుణంగా ఒక్కొక్క నామంతో తల్లిని స్మరించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బాలా లీలా వినోదిని అన్నప్పుడు ఒక ఆట రూపంలో సృష్టి కార్యాన్నంతా ఒక ఆటగా చూపిస్తే, అంటే పిల్లలు వాడే ఆట వస్తువులు, బొమ్మలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్కలాగా వాళ్ళు ఒకటి ధ్వని ఇవ్వచ్చు, ఒకటి రకరకాల కదలికలు ఇవ్వచ్చు, ఒక్కొక్కటి కొన్ని రకాల భంగిమలు చూపించవచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలానే మనం కూడా సృష్టిలో, ఆవిడ చేయబడిన సృష్టిలో ఉన్న జనమంతా, మనమందరం కూడా, మనమే కాదు జంతురాశి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణ స్వభావాన్ని పెట్టింది కూడా ఆవిడే కదా. ఆ స్త్రీ స్వభావం వేరు, పురుష స్వభావం వేరు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుండి పరిపూర్ణమైన వ్యత్యాస ముఖ కవళికలతో సహా అన్నిటినీ కలిగి ఉంటాడు. అదేవిధంగా జంతువులని, పక్షులని, వృక్షాలని తీసుకుంటే అవి ఇంకొక రకంగా ఉంటాయి, వాటి యొక్క స్థితిగతులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క బొమ్మ అన్నమాట. మనం గనక బొమ్మల కొలువులు పెట్టినప్పుడు పండగలకి ఆ బొమ్మల కొలువుల్లో అన్ని రకాలైనటువంటి బొమ్మలని ఒక వరుస క్రమంలో, ఒక పద్ధతిలో, ఒక ఆర్డర్లో ఒక్కొక్క మెట్టులో పేర్చుకుంటూ వెళ్ళి ఎలా బొమ్మల కొలువు చేసుకొని ఆనందపడతామో నలుగురికి చూపించుకొని, తల్లి కూడా సృష్టి క్రమాన్నంతా తనకి నచ్చినట్టుగా ఒక ఆర్డర్లో పెట్టుకొని, ఒక క్రమంలో పెట్టుకొని, అవి అదే విధంగా ఉండేటట్టుగా, అవి అలా నడిచేటట్టుగా చేసి వాటిని చూసి ఆనందిస్తుందట. కాబట్టి పిల్లలాడే ఆటలే మనతో తల్లాడుతుంది. అంటే మనం పిల్లల్ని చూసి చిన్నపిల్లలు ఏదో ఆడుతున్నారు అనుకుంటున్నాం, కానీ తల్లి దృష్టిలో మనమందరం పిల్లలమే. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని ఆవిడకు ఒక ఆటలాగే కనిపిస్తుంది. అవన్నీ చూసి ఆవిడ మురిసిపోతుందే తప్ప మన మీద కోప్పడడము, మనల్ని తిట్టడమో, దండించడమో, శిక్షించడమో చేయదన్నమాట. పిల్లల ఆటల్ని చూసి ఎవరండి కొడతారు, తిడతారు? చిన్నపిల్లలు పోనీ ఆడుకొని అని అనుకోవట్లా. అలానే నేను సృష్టించిన ఈ సృష్టి అంతా చక్కగా ఆడుకుంటున్నారులే అనుకునే తల్లి సంతోషంగా పరవశురాలై ఉంటుంది అని మనం ఇక్కడ భావనలోకి తీసుకోవాలట. కాబట్టి ఈ బ్రహ్మాండాలన్నిటినీ ఆట వస్తువులుగా మార్చి వాటితో ఆనందిస్తున్న తల్లి అంటే ఈ బ్రహ్మాండాన్ని, అంటే ఈ సృష్టినంతటినీ కూడా తల్లి చేసుకున్న బొమ్మరిల్లుగా చెప్పుకోవాలటండి. బొమ్మరిల్లు అంటే నిజమైనది కాదు, బొమ్మలతో పేర్చబడిందనే కదా. అలా తల్లి చేసుకున్న బొమ్మరిల్లట ఈ సృష్టి అంతా. అందులో ఉన్న బొమ్మలమే మనమంతా. కాబట్టి ఇంకా మనం కంగారు పడడానికి ఏమీ లేదు. అందరము బొమ్మలమే, అన్ని బొమ్మలే.
నేనైనా మీరైనా కనిపిస్తున్నవైనా మనకి తెలిసినవైనా తెలియనివైనా అన్ని బొమ్మలే అయినప్పుడు ఇంక ఏది ఎక్కువ ఏది తక్కువ, ఎవరు ముందు ఎవరు వెనుక ఏమీ లేదు కదండి. అందరూ ఒకటే. పై మెట్టు మీద ఒక బొమ్మ ఉంది, కింద మెట్టు మీద ఒక బొమ్మ ఉంది. అలా అనుకోవాలన్నమాట మనందరం. ఇది ఒక తత్వం బాలలీలా వినోదినిలో చెప్తున్న ఒక అర్థం. ఇంకొకటి బాల అన్న శబ్దానికి చెప్తున్న అర్థం ఏమిటి అంటే బలము అంటే ప్రాణము రూపము అన్న అర్థాలు వస్తాయటండి బలము అంటే. కాబట్టి బాల అంటే బలమునిచ్చునది ప్రాణమునిచ్చునది అన్న అర్థం వస్తుందట. మనం ఇందాకే అనుకున్నాం కదా, సృష్టిలో ఉన్న ప్రతి విషయ వస్తువులు ఒకదాని నుంచి ఒకటికి విభిన్నంగా ఏర్పరచబడ్డాయి. అవి ఎలా సాధ్యమయ్యాయి? ఆవిడే. ఇప్పుడు బలము అంటే ఏం చెప్పుకున్నాం? రూపము ప్రాణము అని అర్థం చేసుకున్నాం కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రాణాన్ని. చిన్న క్రిమికీటకాల్లో ఉండే ప్రాణం వేరు, ప్రాణశక్తి వేరు. పువ్వుల్లో కాయల్లో ఉండే ప్రాణశక్తి వేరు, చెట్లల్లో ఉండే ప్రాణశక్తి వేరు, జంతువులలో ఉండే ప్రాణశక్తి వేరు, పక్షులు జలచరాల్లో ఉండే ప్రాణశక్తి వేరు, మానవులలో ఉండే ప్రాణశక్తి వేరు. కానీ అన్ని ప్రాణశక్తులుగా ఉన్నది తానే. ప్రతి ఒక్కదానిలో ప్రతి ఒక్కరిలో వేరువేరుగా ఉన్నది. కాబట్టి ఇటువంటి రూపాన్ని ప్రాణాన్ని ఇచ్చే తల్లి బాల అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం శరీరాన్ని తీసుకున్నా కూడా కళ్ళిలా ముక్కిలా దీని పనిలా. కళ్ళు ఏం చేయాలి, నోరు ఏం చేయాలి, చెవులు ఏం చేయాలి, హృదయం గుండెకు చప్పుడు ఎలా ఉండాలి, అది ఎలా కొట్టుకోవాలి, గుండె ఆకారం ఎలా ఉండాలి, కాళ్ళు చేతులు వేళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆవిడ చేత నిర్ణయించబడ్డవే కదా. మనం ఏర్పరచుకున్న ఏమున్నాయి? ఉన్న వాటిని కాపాడుకోవడానికే అవస్థలు పడుతున్నాం మనం, జాగ్రత్తగా ఉంచుకోవడానికి. అంతే తప్ప మనం ఏర్పరచుకున్నది ఒక్కడ కూడా లేదు. అన్నీ ఆవిడిచ్చినవి. కాబట్టి వాటన్నిటినీ చేయగలిగిన తల్లి కాబట్టి బాల అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క దానిలో ఇప్పుడు కన్నులు ఇచ్చారు, కన్నులు ఇచ్చింది తల్లి. ఆ కన్నుల్లో చూపు అనేది కూడా ఉండకపోతే కన్నులకు ఉపయోగం లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్క విషయ వస్తువుని అంటే రూపాన్ని ఇస్తూనే దానికి అవసరమైన ప్రాణాన్ని ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది తల్లి చేస్తుంది. రూపాన్ని ఇచ్చి ఇప్పుడు మనం ఆడుకునే మట్టి బొమ్మలు, మన పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి, అవి ప్రాణం లేని బొమ్మలు. కొన్ని కీ ఇచ్చే బొమ్మలు, కొన్ని బ్యాటరీ వేసే బొమ్మలు ఉంటాయి. అంటే అవి అప్పటి వరకు నిర్జీవాలు కదండి. ఎప్పుడైతే ఒక బ్యాటరీ వేశారో అందులో లేదా కీ ఇచ్చారో అప్పుడు అవి చలనం మొదలు పెడతాయి. అంటే నిర్జీవ స్థితి నుండి జీవస్థితికి మారుతూనే వాటిలో ఆ ప్రాణాన్ని ఇవ్వడం వల్ల వాటి యొక్క ప్రాణశక్తి ఒక బ్యాటరీ రూపంలోనో ఛార్జింగ్ రూపంలోనో ఇంకెలాగో ఉంటుంది. అలాగే మనన్నిట్లోని ప్రాణశక్తి కూడా తానై ఉంది. కాబట్టి మన శరీర అవయవాల దగ్గర నుండి సృష్టిలో కనిపిస్తున్నటువంటి బ్రహ్మాండాలు కావచ్చు, ఏవైనా సరే ఆవిడ యొక్క ప్రాణశక్తితోనే నడుస్తున్నాయి. కాబట్టి అవన్నీ ప్రసాదించిన తల్లి ఆవిడే. దానినే జ్ఞాన ప్రసాదం అని చెప్తున్నారండి. ఆ ప్రాణం ఏదైతే వచ్చిందో దానివల్లే దానిలో చలనం వచ్చింది అన్న విషయం అయితే తెలుస్తుంది కదా. దానినే జ్ఞానము అని చెప్తున్నారు. కాబట్టి బలమునిచ్చునది అని అంటే జ్ఞానాన్ని ప్రసాదించున్నది అన్న అర్థం కూడా తీసుకోవచ్చట. అందుకనే బాల అన్న శబ్దానికి జ్ఞాని అన్న అర్థం కూడా వస్తుందటండి. జ్ఞాని అన్న అర్థాన్ని ఎందుకు తీసుకోవాలి అంటే తర్వాత మనం చెప్పుకున్నాం కదా, లీలా వినోదిని అన్న శబ్దం ఉంది కాబట్టి జ్ఞానులైన వారు యోగులైన వారు ఎవరైతే ఉన్నారో వారే సృష్టిలో జరుగుతున్న వాటన్నిటినీ లీలలుగా గ్రహించగలుగుతారట. మనలాంటి వారందరికీ ఏది జరిగినా సరే అది ఒక పెద్ద విషయంగానే పరిగణిస్తాం. అది ఏదైనా సరే ప్రతి ఒక్కదాన్ని మనం దానిలానే గ్రహిస్తాం. కానీ యోగులైన వారికి ఏది జరుగుతున్నా సరే ఇదంతా తల్లి ఆటలో భాగం అని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు నవ్వే సందర్భం వచ్చినా, ఏడ్చే సందర్భం వచ్చినా ఆవిరుండే నేను చేయగలుగుతాను. ఈ జీవుడికి అదే తెలుస్తుంది. ఆనందం కలిగిందా నవ్వడం, ఏడుపు వచ్చిందా ఏడవడం, ఇంకేదన్నా కష్టం వచ్చిందా ఆలోచించడం, బాధపడడం. మనకందరికీ అలవాటైంది అదే. కానీ యోగులు జ్ఞానులైన వారు వీటన్నిటికీ అతీతంగా వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి బాధ కలిగినా, సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఏదైనా ఆ తల్లి చేసుకుంటున్నది, నాకేంటి సంబంధం అన్న భావనలో ఉంటారు. కాబట్టి ఇక్కడ బాల అన్న శబ్దంతో అటువంటి జ్ఞాన స్వరూపులని చెబుతున్నారనమాట. అంటే బాల అన్నది ఏ స్థితిని సూచిస్తుంది అంటే, జ్ఞానము అని దేనిని చెప్పాలి అంటే జీవన్ముక్తి స్థితిని చెప్తుందటండి బాలానామం. జీవన్ముక్తి అంటే వారు జీవించి ఉన్నప్పటికీ ముక్తులైన వారే. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఏ విషయాలతో వాటికి ఎటువంటి సంబంధం లేదు. అవన్నీ తల్లి ఆటలు. ఆవిడ ఆట ఆవిడ ఆడుకోనివ్వండి, నాకెందుకు అన్నట్టు ఉంటుంది. అది వారికి సంబంధించిన బయట జరుగుతున్న చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు మాత్రమే కాదండి, తనకి తాను జరుగుతున్న
రమణ మహర్షి గారి కథలే వీటికి ఉదాహరణలు. ఆయనలో ఏం జరుగుతున్నా, ఆయన దేహానికి ఏం జరుగుతున్నా కూడా ఆయన పట్టించుకోవాలి. ఎందుకంటే అదంతా తల్లి చేయాలనుకుంది, చేసుకుంటుంది. తను ఈ శరీరం కాదు అన్న భావనలో ఉండడం అనేదే జ్ఞాన స్థితిని సూచిస్తుంది. కాబట్టి అదే జీవన్ముక్త స్థితి అని. బాలా లీలా వినోదిని అంటే అటువంటి జీవన్ముక్తులైన వారెవరైతే ఉన్నారో ఆ తల్లి లీలలను లీలలుగానే గ్రహించగలుగుతారు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. దానినే అహం బ్రహ్మాస్మి తత్వం తెలపడం అని కూడా చెప్తున్నారండి. అంతే కదా, తల్లే అన్ని చేసుకుంటుంది, ఈ శరీరం నేను కాదు, అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరబ్రహ్మమును. అంటే నేను అనేది ఈ శరీరం కాదు, నేను అనేది ఆ పరబ్రహ్మము అన్న ఎరుక రావడమే జీవన్ముక్తి స్థితి అనుకుంటే అది తెలుపుతున్న తల్లి బాల. అటువంటి వారు ఈ సృష్టిలో జరిగేవన్నీ కూడా వారితో సహా వారి దేహం ఉన్న దాంతో సహా జరుగుతున్నవన్నీ లీలలుగానే పరిగణించగలుగుతారు. కాబట్టి వాటికి సంబంధించిన వాసనలేవి వారి దగ్గరికి కూడా చేరవు. తల్లి ఎలా అయితే అన్నిటికీ అతీతురాలై ఉందో వారి స్థితి కూడా అలానే ఉంటుంది అని చెప్పడం కూడా ఇంకొక అర్థం వస్తుందట, బాలా లీలా వినోదిని అని అన్నప్పుడు. తర్వాత సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. సుమంగళి అమంగళములు లేనిది కానిది ఏదైతే ఉందో అది సుమంగళీ తత్వాన్ని సూచిస్తుంది. మంగళకరమైనది సుమంగళి, అన్ని మంగళములు మాత్రమే కలిగినది సుమంగళి అని చెబుతూ అలా అమంగళాలు ఏమీ లేనటువంటి తల్లి, ఆ తల్లి బాలలుగా ఉండేవారు జ్ఞానులయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు బంధువుక కుసుమ ప్రఖ్యాగా ఉన్న తల్లిని గ్రహించగలుగుతారు. కాబట్టి వారికి అన్ని మంగళములనే ప్రసాదించే తల్లి. కాబట్టి మనకేదన్నా దొరకాలి అంటే మనం అలా ఉండగలిగితేనే, లేకపోతే వచ్చేసేదనమాట. మనం అలా ఉంటేనే మనకు ఆ ప్రాప్తి దొరుకుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమంగళములనేవి లేని తల్లి, అమంగళములను తొలగించే తల్లి సుమంగళి అని చెప్తున్నారు. అమంగళములు అని అంటే ఏమిటి అంటే అజ్ఞానములు. అజ్ఞానములు అని అంటే మోక్షానికి, భక్తికి, జ్ఞానానికి అవరోధాలుగా ఏవైతే ఉంటాయో అవన్నీ అజ్ఞానములు అని చెప్పబడతాయట. భక్తికి, మోక్షానికి, జ్ఞానం పొందడానికి అవరోధాలు ఏముంటాయి? ఇహపర విషయాల మీద మనం చూపించేటువంటి ప్రేమానురాగాలు, రాగద్వేషాలు ఏవైతే ఉంటాయో ఇవే కదా వాటికి మనల్ని దూరం చేస్తాయి. వాటికి అవరోధాలుగా ఉండేది అవే. కాబట్టి వీటన్నిటినీ కూడా అమంగళములు అని అనాలట. ఏవైతే జ్ఞాన దృష్టి వైపుకు వెళ్లకుండా అవరోధాలుగా ఉంటున్నాయో వాటిని అమంగళములు అని అనాలట. అటువంటి అమంగళాలన్నిటినీ తొలగిస్తుంది ఆ తల్లి, మంగళకారిణి అని సుమంగళిగా చెప్తున్నారు. మంగళకారిణి అంటే మంగళములు చేయడము, ఎవరైతే మంగళములు చేస్తారో వారి యందు కరుణ చూపిస్తుంది అన్న ఒక అర్థం కూడా వస్తుంది. మంగళములు అని అంటే ఏం చెప్తున్నారు అని అంటే గొప్పవైనవి, ఉన్నతమైనవి చేయడం, తక్కువైనవి, నీచమైనవి చేయకపోవడం. ఉన్నతమైనవి చేయడం, ఉన్నతం కానివి అధోస్థితిలో ఉన్నవి చేయకపోవడం, దీనినే మంగళకరం అని అనాలటండి. అంటే శాస్త్ర విరుద్ధమైన చర్యలు ఏవి చేసినా సరే అవి అమంగళాలు. శాస్త్రపరమైనటువంటి కార్యకలాపాలు మన జీవన విధానంలో, మన సంసారంలో కూడా శాస్త్ర సహితంగా, శాస్త్రబద్ధంగా చెప్పబడినటువంటి కార్యాలు ఏవైనా సరే అవన్నీ చేస్తే వాటిని మంగళకరమైనవని అంటారట. అలాంటి మంగళకరమైనవన్నీ చేసిన వారి యందు తన దృష్టిని కేంద్రీకరించి ఉంటుంది. వారి యొక్క అమంగళాలను తానే తొలగిస్తుంది అనేది సుమంగళి నామంలో. అవి ఏవైనా అవ్వచ్చండి. మనం అమంగళము, మంగళము అన్న శబ్దాలను ఎలా తీసుకోవాలి అంటే అశుభం అనేది లేదా అమంగళం అనేది జరగకుండా తల్లిని చేసే ప్రార్థనే మంగళకరం అవుతుందట. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక పనికి వెళ్తున్నాం, ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వకుండా చూడు తల్లి అని ప్రార్థిస్తాం కదా. విఘ్నాలు ఎదురవ్వడం అమంగళం అవుతుంది. ఆ విఘ్నాలు ఎదురవ్వకుండా చూడు తల్లి అని ప్రార్థిస్తాం చూడండి, అదే మంగళకరం అట. కాబట్టి ఆ ప్రార్థనకే ఆవిడ సంతృష్టి చెందుతుంది. కాబట్టి ఆ మంచే అంటే ఏ విఘ్నాలు ఎదురు కాకుండా తానే కాపాడుతుంది అని చెప్తుంది అని ఈ నామం ద్వారా మనం గ్రహించవచ్చు. మరి అలా పెట్టుకొని మేమనుకున్న పని జరగలేదు కదండి, మాకు ఆటంకాలు వచ్చినాయి కదండి అని అంటే
అసలు ఆ పని మీకు అవసరం ఉందా లేదా, ఆ పనే మీకు అమంగళం అవ్వచ్చు. అదే జరగకుండా ఆగిపోయిందంటే అక్కడ ఆ విధంగా అమంగళం కాకుండా ఆపిందనమాట. ఒక పని నిర్విఘ్నంగా జరగటంలో ఎలా అయితే సహకరిస్తుందని అనుకున్నామో, ఆ పని మీ చేత చేయబడవలసిన అవసరం లేదు. మీ అనే కాదు, మన చేత చేయబడవలసిన అవసరమే లేదు, మనకే ఆ పనితో ఎటువంటి సంబంధం ఉండనవసరం లేదు అని అనుకుంటే, అప్పుడు కూడా అది మన ద్వారా మనకు జరగకుండా కాపాడుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా అమంగళములను మన నుండి దూరము చేస్తుంది సుమంగలి అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనుకున్న పని సక్సెస్ఫుల్ అయితేనే, అనుకున్నది అనుకున్నట్టు నెరవేరితేనే సుమంగళితత్వంగా భావించకూడదండి. అది జరిగినా జరగకపోయినా అవసరమైతే జరుగుతుంది, అవసరం లేదు కాబట్టి జరగకుండా ఆగిపోయిందన్న భావన స్ఫురణ ఉంటే అది మనలో ఎంత భారాన్ని తగ్గిస్తుందంటే, మనల్ని ఎంత తేలికపరుస్తుందంటే, అప్పుడు నిజమైన తల్లి వైపు మన దృష్టిని, అంటే ఆ సత్యమైన విషయం వైపు మన దృష్టిని, మన ధ్యాసని మళ్ళేలా చేస్తుంది మన ఆలోచన. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనసు తేలికగా ఉన్నప్పుడే మంచి ఒక ఏమంటాం, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం అంటాం కదా, అది ఎప్పుడు జరుగుతుంది? ఆనందంగా ఏ బాధలు లేకుండా ఉన్నప్పుడు. సరే, బాధలు అనేవి ఇవాళకి లేకపోతే ఇవాళ ఆనందంగా ఉత్సాహంగా ఉంటాం, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకేదైనా కష్టం వచ్చింది అనుకోండి, మళ్ళీ నిరుత్సాహపడిపోవడం, నీరసపడిపోవడం, ఇవన్నీ సహజంగా జరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి ఇవేవి ఆలోచించకుండా ఉన్న స్థితికి రాగలగటం ఏదైతే ఉందో, అంటే ఇందులో ఏది జరిగినా సరే తల్లి వల్లే జరిగింది, తల్లి ఇది ఇలా మనకు జయాలనుకుంటుంది అన్న భావన కలిగితే అప్పుడు మన మనసు చాలా తేలికగా, ఎప్పుడు తేలికగా ఉంటుంది. ఆ ఒక్కసారికే మాత్రం ఏది జరుగుతున్నా మనం అనుకోకుండా పెద్ద లాటరీ తగిలినా ఆ తల్లి ప్రసాదంగా వచ్చింది అని అనుకోవాలి. మనం ఎంత కష్టపడినా, చాలా నష్టపోయినా, తల్లి ఇది నా దగ్గర ఉండద్దు అనుకుంది అందుకే తీసేసింది అని అనుకోగలగాలట. ఇలా అనుకోగలిగినప్పుడు అది నిజమైన మంగళతత్వం అవుతుంది. కాబట్టి అటువంటి మంగళకరమైన శుభకరమైన ఆలోచనలు ఉన్న వారికి మంగళములు మాత్రమే చేస్తుంది అని సుమంగళి సుఖకరి. మంగళకరమైన ఆలోచన చేసేవారికి ఇక సుఖములు తప్ప మరొకటి ఉండదు. దీన్నే ఇక్కడ మనం ద్వైతం అద్వైతం అంటూ ఉంటారు కదండి. ద్వైత భావన అంటే రెండు అన్న భావనని చెప్పేది, అద్వైతం అంటే ఒకటే అన్న భావన చెప్పేది. కాబట్టి ఇన్ని లేవు, ఇన్ని రకాలుగా జరగవు, ఉన్నదంతా ఒకటే, దానినే మన దృష్టి వల్ల మనం అలా చూస్తున్నాం తప్ప, మన భావనల వల్ల అవి రెండుగా కనిపిస్తున్నాయి తప్ప ఉన్నది ఒక్కటే అన్న స్ఫురణ ఎప్పుడు ఉంటే గనక ఇక దుఃఖం అన్నది కూడా రెండవది కూడా ఉండదు కదా. ఉన్నదంతా ఒకటే, అది కూడా సుఖమే, అది దుఃఖం అవ్వదు. ఉన్నది ఒకటే, అది దుఃఖమే అని చెప్పడానికి కూడా కాదనమాట. ఉన్నది ఒకటే, అది సుఖమే, అది ఆ తల్లే ఇస్తుంది. సుఖకరి సుమంగళి, మంగళకరమైన ధర్మబద్ధమైన జీవనం నడిపే వారికి సుఖములు మాత్రమే ఉంటాయి అనేది అర్థమవుతుంది. తర్వాత సువేషాఢ్య సువాసిని, సువేషమును ధరించిన తల్లి సువేషాఢ్య. అంటే సుమంగలి అని చెప్పుకున్నాం కాబట్టి ఆ సుమంగలి తత్వాన్ని సూచించేటువంటి వేషధారణ ఏదైతే చెబుతామో, ఎందుకంటే తర్వాత నామం సువాసిని తత్వాన్ని సూచించేటువంటి వేషధారణ ఏదైతే ఉందో ఆ వేషధారణలో ఉన్న తల్లి అని చెప్పడం సువేషాఢ్య. అంటే నిండు ముత్తైదు అంటాం కదండి. నుదుటిన నిండుగా కుంకుమ, గాజులు, మంగళకరమైనటువంటి మంగళసూత్రాలు, కాలిమెట్టెలు, కాలిగజ్జలు, నాసిక దగ్గర నుండి కర్ణాభరణాల వరకు అన్నీ కూడా ధరించటం సుమంగలి సువాసిని సూచికగా ఉంటాయి. కాబట్టి అటువంటి వేషధారణలోనే తల్లి ఉంది అని చెప్పడం, అటువంటివన్నీ ధరించి ఉన్న తల్లి అని సువేషాఢ్యలో తీసుకోవాలట. అలాగే తరువాత సువాసిని, సువాసము కలది సువాసిని అని చెప్పాలట. సువాసము అంటే శీలము, ఉనికి. వాసము అంటే ఇక్కడ శీలము, ఉనికి, మంచి ఉనికి, మంచి శీలము కలిగిన వాళ్ళని సువాసినులు అని అనాలట. ఎప్పుడు మంచి ఉనికి గల వాళ్ళు అని చెప్పబడతారంటే భర్తతో కలిసి ఉన్నవారే పరిపూర్ణమైన ఉనికి కలిగిన వాళ్ళు అని చెప్పడమట. ఇక్కడ సువాసినులు అన్న నామానికి అర్థంగా మనం పరిగణించడానికి మాత్రమే స్వీకరిద్దామండి. పూర్వ శివాసునులని విరుద్ధ భావనలతో ఇక్కడ గ్రహించద్దు. ఉన్న నామానికి అర్థాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. శివాసినులైనా పూర్వ శివాసునులైనా ఎవరైనా తల్లి స్వరూపమే, తల్లి రూపమే అనేది మనం ధర్మబద్ధమైన ఆలోచన. ఇది కూడా మన ధర్మంలో చెప్పబడిన ఆలోచనే. వారికి పెట్టిన నియమాలు, ఆచారాలు అనేవి ఒక గౌరవంగానే తప్ప తర్వాత అవి కాలక్రమేణా మూఢాచారాలుగా మార్చుకున్న వాళ్ళం మనమే.
కానీ వారిని అంటరాని వారిగాను చూడకూడని వారిగాను చూడకూడదు. కాబట్టి ఇక్కడ కూడా సుమంగళి లక్షణాలని చెబుతున్నాం కాబట్టి సువాసనల గురించి చెప్పుకుంటున్నాం తప్ప పూర్వ సువాసనలని తగ్గించటం కాదు అన్న విషయాన్ని గ్రహించాలి. పూర్వ సువాసినులు యతులతో సమానమట, అంటే ఋషులు యోగులతో సమానమట. కాబట్టి వారికి ఉండే ఉన్నత స్థితి వారికి ఉన్నది. అది మనము అనుసరించాలి, ఆచరించాలి. మన ఆలోచనల్లో కూడా అవి రానివ్వకూడదు. కాబట్టి ఇక్కడ సువాసినులు అన్నప్పుడు జీవత్పతిక, సువాసిని అన్న నామానికి చెప్తున్న అర్థం జీవత్పతిక అంటండి. జీవత్పతిక అంటే పతిని కలిగి ఉన్నది, జీవించిన పతిని కలిగి ఉన్న వాళ్ళని సువాసినులు అని అనాలట. కాబట్టి తల్లి నిత్య శాశ్వత సువాసిని. ఎందుకు అంటే ఆవిడ కూడా నిత్య జీవత్పతిక కాబట్టి ఎప్పుడూ ఉన్న పరమేశ్వరుడు, ఎప్పుడూ ఉండే పరమేశ్వరుడు ఆవిడ భర్త కాబట్టి ఆవిడని అలా చెప్తున్నారు. దానినే ఆ పతి స్వభావాన్ని కలిగి ఉండడాన్నే చక్కటి ఉనికి, మంచి ఉనికి అని చెప్తున్నారనమాట. ఆ తత్వాన్ని సూచించే ఉద్దేశమే సువాసిని నామంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సువాసిని లక్షణాలు స్వభావాలు ఉన్నవారు సువాసినులు. తర్వాత వచ్చే నామం సువాసిన్యర్చన ప్రీత. సువాసిన్యర్చన ప్రీత అనేది ఒక నామం అన్నమాట. సువాసిన్యర్చన ప్రీత, శోభన, శుద్ధమానస 3 నామాలు ఉన్నాయనుకుంటే, సువాసిన్యర్చన ప్రీత అంటే సువాసినులను అర్చించడాన్ని ప్రీతి చెందుతుంది అన్న ఒక అర్థం. సువాసినులు చేసే అర్చనయందు ప్రీతి కలుగుంటుంది అనేది ఒక అర్థం. మనకు ఉన్నాయి కదా, నవరాత్రుల్లో సువాసులని ఇంటికి పిలిచి పూజించడం అన్న ఒక ఆరాధన పూజా విధానం మనకు అలవాటు ఉంది. కాబట్టి కేవలం పండగ రోజులు, ముఖ్యమైన రోజులని కాకుండా ఎప్పుడూ కూడా సువాసునులను ఆరాధించగలగడం అంటే, సువాసులను ఆరాధించడం అంటే వారి రూపంలో కాదు. సువాసులను ఎందుకు ఆరాధిస్తాం, ఎందుకు పూజిస్తాం? ఆ స్వరూపములో తల్లిని. ఎందుకంటే సువేషాఢ్య అన్నప్పుడు ఆ సువాసినుల వేషధారణ కలిగి ఉండడమే సువేషాఢ్యాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ సువాసిని వేషణలో ఉన్న వారందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ ఆ తల్లి స్వరూపమే. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఎందుకు మన ధర్మంలో ఆడవారికి ఒక రకమైనటువంటి వేషధారణ, అలంకరణ ఎందుకున్నాయి అంటే తల్లి స్వరూపముగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లికి ప్రత్యామ్నాయంగా తల్లినే వారిలో చూసుకునే భావన మన సంస్కృతిలో ఉంది. కాబట్టే మన ఆడవాళ్ళందరికీ ఈ వేషధారణని, వస్త్రాధారణని, అలంకరణను మన ధర్మంలో పెట్టడం జరిగిందనమాట. దీని వెనక ఉన్న అర్థాన్ని ఇలా ఇప్పుడైనా మనం గ్రహించగలగాలి. ఇలా కాదు, ఇదే నిజమైనది, ఇదే మనం గ్రహించగలగాలి. కాబట్టి అటువంటి సువాసినుల రూపంలో ఉన్న వారిని ఆరాధించినా పూజించినా ఆ పూజకు కూడా ప్రీతి చెందుతుందట. అటువంటి సువాసినులు ఎవరైతే తల్లిని పూజిస్తున్నారో వారి పూజకు కూడా ప్రీతి చెందుతుందట. కాబట్టి మనం పెద్ద పెద్ద విద్యలు, శ్రీ విద్య తీసుకొని శ్రీచక్రార్చనలు లేదా పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు ఇవి అందరికీ సాధ్యపడేవి కాదు. చేయగలిగిన వారు అదృష్టవంతులు చేస్తారు. చేయలేని వారు అంతటి పూజలు చేయలేకపోతున్నామే అని తాపత్రయపడడం, వాటి కోసం పరిగెత్తడం, పాకులాడడం, అవి ఎలాగో చేయాలి అని అనుకోవడం కాదండి. కనీసం ఇలా సువాసినులను గౌరవించటం, పూజించటం అనే చిన్నవి చేయడం కూడా ఆ తల్లిని ఆరాధించటంతోనే సమానం. శ్రీచక్రార్చన కంటే గొప్పగా చెప్తారండి సువాసిని పూజల్ని. సువాసినుల్ని గౌరవించటం అనే దాన్ని శ్రీచక్రార్చన కంటే కూడా గొప్పగా చెప్తారట. అంత ఉన్నతమైనది ఈ విషయం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా సువాసిన్యర్చన ప్రీత అన్న నామాన్ని మనం గ్రహించవచ్చు. తర్వాత శోభన, శుభకరమైనది, శుభముల నొసగునది. అలా శుభకరమైనది, సౌందర్య స్వరూపమైనది. ఎందుకంటే ఇంత అలంకరణ వేషధారణ చెప్పుకున్నాం కాబట్టి అక్కడ ఆ సౌందర్యాన్ని తీసుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఆ విధంగా తల్లిని సౌందర్య స్వరూపినిగా, శుభస్వరూపినిగా శోభన అన్న నామంలో తీసుకుంటున్నాము. సువాసిన్యర్చన ప్రీత, శోభన, శుద్ధ మానస. శుద్ధ మనస్కులు ఎవరైతే ఉన్నారో వారు, లేదా శుద్ధ మనస్సు ఉన్న తల్లిగా తల్లిని శుద్ధ మానస అని చెబుతున్నాం. ఇది ఒక అర్థం, నామార్థం తీసుకుంటున్నాం. ఇక శుద్ధ మనస్సులు ఎవరైతే ఉన్నారో వారి ఆరాధనను మాత్రమే స్వీకరిస్తుంది అనేది రెండవ అర్థంగా తీసుకోవాలి.
ఎందుకు అంటే శుద్ధ మానస, మానసికంగా శుద్ధత ఎప్పుడు వస్తుందంటే రాగద్వేషాలకు అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అది శుద్ధమైన మనస్సు అని చెప్పబడుతుందట. రాగద్వేషాలు ఏమీ లేకపోవడమే శుద్ధమట. శుద్ధత అంటేనే రాగద్వేషాలు ఏమీ లేకపోవడం. కాబట్టి అటువంటి వాటికి అతీతమైన స్థితిని మానసికంగా తెచ్చుకోగలిగినప్పుడు దానిని శుద్ధమైన మనస్సు అని చెప్పగలుగుతాం. కాబట్టి అందుకే తల్లిని నిర్మల అని, నిర్మోహ అని ఎన్నోసార్లు చెప్పుకుని ఉన్నాం కదా. కాబట్టి ఇవేవి ఆవిడకి లేవు, ఎటువంటి మాలిన్యాలు ఏవి అంటవు. కాబట్టి ఆవిడని శుద్ధ మానస అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసినది ఏంటి? సువాసిని సుసన్యర్చన ప్రీత శోభన అని చెప్తున్నారు అంటే అలాంటి శుభకరమైనటువంటి ఆలోచనలు పద్ధతులు మనం పెట్టుకుని అలానే మన జీవన విధానాన్ని గడిపితే అప్పుడు మనము కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి రాగద్వేషాతీత స్థితికి అప్పుడు మన మనస్సులు కూడా శుద్ధపరచబడతాయి. కాబట్టి అటువంటి శుద్ధ మనస్సుతోనే తల్లిని ఆరాధించగలగాలి. కాబట్టి అంటే ఈ పూజలు ఆరాధనలు చేసిన వ్యర్థమా అంటే అవి చేస్తూ ఉండడం వల్లే ఈ శుద్ధత్వం కూడా తెచ్చుకోగలుగుతాం. లేకపోతే అది కూడా ఎప్పుడు పరిపూర్ణమైన ధ్యాసతో ధ్యానంతో చేయగలిగితేనే. అలా కాకుండా నామతహా చేసే పూజల వల్ల ఏమిటి? పూజ చేసే వరకే ఆ భావన, ఆ పూజ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మన ఇష్టమైనట్టుగా మనం ఉండిపోతాం అనమాట. అలా ఉండకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండడం, నలుగురికి చెప్పడానికి ఒకటి, పాటించడానికి ఒకటి, నలుగురు ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరొకలా. అంటే అందరం ఉన్నప్పుడేమో మంచి వాళ్ళలా నటిస్తూ వాళ్ళు లేనప్పుడు దానికి విరుద్ధ భావనలతో ఉంటే దాన్ని చెడు అనాలా, ఇంకేమన్నా హీనమైన నామంతో పేరుతో చెప్పాలా అంటే అలాంటి భావన చాలా మందిలో ఉంటది. అలాంటి వారిని బయట చూసిన వారు ఏమనుకుంటారు? మనకి కనిపిస్తున్నదే మనకు తెలుస్తుంది, కానీ వెనకున్నది అర్థం కాదు. కాబట్టి ఆ బయట చూసినప్పుడు వాళ్ళ మంచి వాళ్ళగా భావించి వాళ్ళని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలానే కదా మరి దొంగ స్వామీజీలు ఎవరైనా సరే వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎలా పుట్టుకొస్తున్నారు? బయటకు అలా నటిస్తున్నారు, వెనక మాత్రం వాళ్ళు చేస్తున్నవి వేరు. కాబట్టి బయటకు మాత్రమే కాదు, మానసికంగాను బాహ్యంగాను రెండు చోట్ల రెండు విధాలుగా ఎక్కడైనా సరే ఒకటే ఆచరించేదే చెప్పగలగడం, చెప్పేదే ఆచరించగలగడం అని ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. అటువంటి మనస్సును, అలాగే ఎప్పుడూ కూడా మనసులో ఎటువంటి కల్మషాలు పెట్టుకోకుండా, ఎటువంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు పెట్టుకోకుండా, రాగ ప్రేమలు అనురాగాలు ఇవేమీ కూడా కలిగించుకోకుండా ఉన్నంత వరకే ఏవైతే ఉంటాయి అవి అయిపోయిన తర్వాత అవి మనం చెప్పుకుంటున్నాం కదా, మనతో ఉండాల్సినంత వరకే ఏదైనా ఉంటుంది. మనల్ని వదిలేసింది అంటే అది మనతో ఉండవలసిన ఇంకా అవసరం లేదని అర్థాన్ని గ్రహించగలగటం, ఒకరి ఉన్నతిని చూడలేకపోవడం, ఒకరిని ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పెట్టాలనుకోవడం, ఇవన్నీ కూడా అసూయ ద్వేషాలే కదండి. అది ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే. కొంతమందికి ఒక ఆనందం ఉంటుంది, ఒకరిని అనవసరంగా ఇబ్బంది పెట్టి కష్టపెట్టేస్తే వారు పడే ఇక్కట్లను చూసి ఆనందపడిపోతూ ఉంటారు. లేదా ఒకరి ఉన్నతిని చూడలేక వారిని ఇబ్బంది పెట్టి వారిని అణచాలని చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అతీతంగా ఉండగలగాలి. అది శుద్ధమైన మనస్సు అని చెప్పగలుగుతుంది. కాబట్టి ఆ తల్లి శుద్ధ మానస అని చెబుతున్నప్పుడు ఆ తల్లిని ఆరాధించే బిడ్డలుగా మనం కూడా శుద్ధ మనస్కులమై ఉండాలి. అప్పుడే కదండి అర్హత. ఇప్పుడు శ్రీరాముడు అంతటి వాడు రఘువంశంలో ఉన్నప్పటికీ ఆయన శ్రీరాముడు అంతటి వాడు అని చెప్పుకుంటున్నాం. శ్రీరాముడి స్వభావాలు లక్షణాలు ఎప్పుడు కూడా ఆయన వంశజులకి విరుద్ధంగా లేవు. కాబట్టి రఘుకులోత్తముడుగా చెప్పుకోగలిగాడు. రఘువు తర్వాత అంతటి పేరుని ఆ వంశవృక్షం మొత్తంలోనూ రఘుమహారాజు తర్వాత అంతటి గొప్ప పేరుని ప్రఖ్యాతిని శ్రీరామచంద్రుడే తెచ్చుకోగలిగాడు. అందుకని రఘుకులోత్తమ అనే ఆయనని స్తుతించడం జరుగుతుంది. ఎందుకంటే వారి వంశము ఏ ధర్మపాలనైతే చేస్తూ వచ్చిందో, ఏ ధర్మాచరణైతే చేస్తూ వచ్చిందో దానికి ఎక్కడా భంగం కలిగించకుండా ఉన్నారు. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆ వంశంలోనే ఉన్నతుడుగా చెప్పగలిగాడు. కాబట్టి సృష్టికర్త జగద్ధాత్రి అయిన తల్లి ఆవిడ శుద్ధమానస అని చెబుతున్నప్పుడు ఆ తల్లి బిడ్డలు అని మనం చెప్పుకునే అర్హత ఎప్పుడు వస్తుంది అంటే మనకు కూడా అటువంటి మనస్తత్వం ఉన్నప్పుడే. అంటూ ఉంటారు కదా, మా ఇంట చెడబుట్టావురా, నా కులంలో చెడబుట్టావురా అని, లేకపోతే నా వంశంలో చెడబుట్టావురా అని ప్రయోగంలో వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ అర్థాలనే ఇక్కడ గ్రహిద్దాం. ఎందుకు అంటే వారి కుటుంబానికి విరుద్ధమైన పని ఏదో ఆ వ్యవహారం వారు చేయడం వల్ల వాడిని అలా తిట్టడం, దూషించడం జరుగుతుంది. కాబట్టి విరుద్ధ కార్యాలు చేస్తే తల్లి బిడ్డలమని ఎలా చెప్పుకోగలుగుతాం?
ఆ తల్లికి తగ్గ తనయ్యగా ఉండాలి, లేదా తండ్రికి తగ్గ తనయ్యగా ఉండాలి, తనయుడిగా తనయ్యగా ఎలా అయినా సరే ఉండాలి అంటే వాళ్ళల్లో ఉండే లక్షణ స్వభావాలే మనలో కూడా మనం తెచ్చుకోగలగాలి. అలా చేసుకున్నప్పుడే తండ్రికి తగ్గ తనయ అని చెప్పబడతాం. లేదంటే ఏమవుతుందంటే పండిత పుత్ర పరమసంత అవుతుందన్నమాట. పండితుడి పుత్రుడిగా పుట్టినా పాపం వారికి జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చింది సామెత, వారిని తగ్గించకూడదు. కానీ ఆ ఇక్కడ మనం చెప్పుకోవడం ఏంటంటే ఆ లక్షణ స్వభావాలనే మనము కూడా పెంపొందించుకుంటే, ఆ మనస్తత్వాన్నే మనము కూడా అటువంటి రాగద్వేషాలకు అతీతమైన మనస్తత్వాన్ని మనమందరం కూడా భక్తులైన వారందరూ కూడా పెంపొందించుకుంటే అటువంటి వారందరూ కూడా తల్లికి దగ్గర అవుతారు అని చెప్పడం శుద్ధ మానస నామంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం, మనమందరం గ్రహించవలసిన విషయం అనేది నాకు అనిపించిన ఉద్దేశం అండి. తర్వాత బిందు తర్పణ సంతుష్ట. బిందువును అంటే మనం శ్రీచక్రాన్ని తీసుకున్నట్లయితే గనక శ్రీచక్రంలో ఉన్న బిందు స్వరూపానికి తర్పణలు ఇవ్వడం వల్ల అంటే ఆరాధనలో భాగంగా తద్వారా సంతుష్టి చెందుతుంది అని ఒక అర్థం. బిందువుకు తర్పణలు ఇవ్వడం వల్ల సంతుష్టి చెందుతుంది అనేది ఒక అర్థం శ్రీచక్ర పరంగా తీసుకుంటే. ఇంకొకటి అంటండి, శ్రీచక్రార్చనలో విధానాలు ఉంటాయటండి. శ్రీచక్రార్చనలో చాలా రకాల విధానాలు ఉన్నప్పుడు వారు శ్రీచక్రాన్ని ఆరాధించే క్రమంలో అమృతం అని పెట్టుకుంటారట. అందులో నుంచి తల్లిని ఆరాధన చేస్తున్నప్పుడు, శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడు బిందువుగానే అంటే మనం ఇప్పుడు శుద్ధ జలం పెట్టుకొని పూజ చేసేటప్పుడు ఉద్ధరణితో వడ్డిస్తూ జలాన్ని సమర్పిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదట. కొంచెం అలా జలం చల్లేయడం కాకుండా ఒక్కొక్క బిందువుగానే అర్పణ చేస్తూ ఒక బిందువు ఒక పువ్వు రెండు వేస్తూ ఆరాధన చేసే విధానం శ్రీచక్రార్చనలో కనబడుతుందట. అలా బిందువులను తర్పణ చేస్తూ చేసే పూజని ఆరాధనకి సంతుష్టి చెందుతుందనేది ఇంకొక అర్థం అట. బిందు స్వరూపములో ఉన్న తల్లికి తర్పణలు ఇస్తూ అంటే శ్రీచక్రంలో ఉన్న బిందు స్వరూపిణి అయిన ఆ తల్లికి మహాత్రిపుర సుందరికి తర్పణలు ఇస్తూ చేసే పూజకి సంతుష్టురాలవుతుంది అని ఒక అర్థం. బిందువులనే తర్పణములుగా ఇస్తూ చేస్తున్న పూజని ఆరాధనకి కూడా సంతుష్టి చెందుతుంది అనేది ఇంకొక అర్థం అట శ్రీచక్ర పరంగా చూసుకున్నట్లయితే కనుక. ఇది బిందు తర్పణ సంతుష్టాలో చెబుతున్నటువంటి ముఖ్య నామార్థాలు. తర్వాత బిందువు అన్నదానికి చెప్తున్న ఏంటంటేనండి, బిందువు అనేది చాలా ఉన్న దానిలో ఒక సూక్ష్మ స్థితిని సూచిస్తుంది, అంతే కదండి. అనంతమైన దానిలో ఇప్పుడు అమృత కలశం ఏదన్నా పెట్టుకుంటే అందులో కొంత నీరు ఉంటుంది, అంతటి నీరులో నుంచి ఒక చుక్క నీరునే బిందువు అని చెప్తున్నాం. కాబట్టి అనంతమైన దానిలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ స్థితిని, చిన్నది అంటే ఇక్కడ అన్నిటికంటే చిన్నదని చెప్పడం కాదండి, సూక్ష్మ స్థితిని ఇక్కడ మాత్రమే బిందువు అని చెప్తున్నారు అని అనుకుంటే ఆ సూక్ష్మ స్థితినే ఇక్కడ మనం జ్ఞానపరంగా తీసుకోవాలట. ఆ సూక్ష్మ జ్ఞానాన్నే ఇక్కడ బిందువు అని చెప్పాలట. కాబట్టి బిందు తర్పణ సంతుష్ట అంటే సూక్ష్మ జ్ఞానం అంటే ఏమిటి? సర్వాతీత స్థితిని గ్రహించటమే సూక్ష్మ జ్ఞానం అవుతుంది. తల్లి సూక్ష్మముగా ఉంటుంది సృష్టిలో అంతా అని చెప్పుకున్నాం. అంటే సృష్టి అంతటికంటే చిన్నదిగా ఉంటుంది అని కాదు కదా, సృష్టికి అతీతముగా ఉన్నదాన్ని సూక్ష్మము అని చెబుతున్నాము అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అలా బిందు స్వరూపిణి అయిన సూక్ష్మ జ్ఞాన తత్వాన్ని తల్లికి తర్పణ చేయడం అంటే ఏ జ్ఞానాన్ని తల్లి ద్వారా పొందామో దానినే తల్లికి తర్పణ చేయడం ద్వారా దానికి సంతుష్టి చెందుతుంది అనేది ఇంకొక అర్థం వస్తుందట బిందు తర్పణ సంతుష్టాలో. కాబట్టి అదే విధంగా ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే జ్ఞానము అని అన్నారు కాబట్టి జ్ఞానులైన వారు ఎవరైతే ఉన్నారో, జ్ఞానులు అంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, అహం బ్రహ్మాస్మి తత్వాన్ని గ్రహించగలిగిన వారు యోగులు జ్ఞానులు వీరందరూ ఎవరైతే ఉన్నారో అటువంటి జ్ఞానులు చేసే తర్పణలకు సంతుష్టి చెందుతుంది. అటువంటి జ్ఞానులు చేసే పూజ ద్వారా తర్పణలు అంటే ఆవిడ్ని తృప్తిపరచడం అట. తర్పణ అంటే తృప్తిపరచడం అని అర్థం వస్తుందట. కాబట్టి జ్ఞానులు చేసే పూజలు ఆరాధనల ద్వారా తృప్తి పడుతుంది అని చెప్పడం అంటే ఆ తర్పణలు అంటే ఆవిడ తృప్తిపరచడం కోసం చేస్తున్నవి కాబట్టి జ్ఞానులు తద్వారా సంతుష్టి చెందుతుంది, సంతోషిస్తుంది అని చెప్పడం కూడా ఇంకొక అర్థం వస్తుందట బిందు తర్పణ సంతుష్టాలు. ఆ విధంగా బిందు తర్పణ సంతుష్ట అంటే బిందు స్వరూపములో ఉన్న తల్లికి తర్పణలు ఇవ్వడం, బిందువులనే తర్పణలుగా ఇవ్వడం శ్రీచక్రారాధనలో భాగంగా,
బిందు స్వరూపమైన సూక్ష్మ జ్ఞానాన్ని తల్లికి సమర్పించడం, తర్పణ చేయడం, ఆ విధంగా సంతోషింపజేయడం తల్లిని. జ్ఞానస్వరూపులైన వారు, జ్ఞానులైన వారు చేసే ఆరాధనల ద్వారా సంతుష్టి చెందడం. ఇలాంటి 4 అర్థాలని మనం ఇందులో గ్రహించవచ్చట. తరువాత పూర్వజ, పూర్వమే ఉన్నది. దేనికి పూర్వము? అన్నిటికీ పూర్వము, సృష్టికి పూర్వము ఉన్నది కాబట్టి పూర్వజ అని చెప్తున్నారు. ఎంతటి మునుపు అంటే దాన్ని ఎన్ని విధాలుగా చెప్పారు అంటే, దేవతలకు కూడా మునుపే ఉన్నటువంటి, ఇందాకే బిందు స్వరూపంలో ఉన్న తల్లి అని అనుకున్నాం కదా, ఆ అమృత బిందు స్వరూపాన్ని పూర్వజ అని అనాలట, అమృత కేంద్రాన్ని పూర్వజ అనాలట. శ్రీచక్ర పరంగా చెప్పుకుంటే ఏం చెప్తున్నారు అంటే, శ్రీచక్రం గనక తీసుకున్నట్లయితే బయట చాలా ఆవరణలు ఉంటాయి కదండి. ఒక్కొక్క ఆవరణని దాటుకుంటూ లోపలికి వెళ్తే మధ్యలో బిందు స్వరూపం ఉంటుంది, అన్నిటికంటే ఆకరణ వచ్చే ఆవరణలో అని చెప్పుకుంటాం. ఆకరణ అంటే వీటన్నిటికంటే చివర ఉన్నదని కాదు కదండి. అక్కడ ఉన్న తల్లిని అందుకోవడానికి ఈ చివరి నుంచి మనం మొదలు పెట్టాం. ఆ తల్లే ముందుంది. మునుపు ఉన్న తల్లిని పొందటానికి వెనక నుండి మనం ముందుకు వెళుతున్నాం అన్న అర్థం తప్ప, మనం ముందు నుంచి వెళితే వెనకెక్కడో ఉన్న తల్లిని అందుకున్నామని కాదు కదా శ్రీచక్రంలో శ్రీచక్ర ఆరాధనలో చెప్పుకునేది. కాబట్టి ఇన్ని ఆవరణలకు దాటి ఆవల ఉన్న తల్లి ఎవరైతే ఉందో బిందు స్వరూపిణి, ఆవిడే పూర్వజ. ఆవిడను అందుకోవడానికి ఇన్ని ఆవరణలలోనూ ఈ ఆవరణ దేవతలను కూడా ఆరాధిస్తూ వెళుతున్నాము అని చెప్పడం పూర్వజ నామంలో ఉన్నటువంటి ఇంకొక అర్థం అన్నమాట. కాబట్టి సృష్టికి మునుపే ఉన్నది కాబట్టి, అలాగే దేవతలకు కూడా సృష్టికి మునుపే అంటే దేవతలు ఉన్నప్పుడు అని కాదు, దేవతలకు కూడా మునుపు ఉన్నటువంటి అమృత స్థితి. అమృత స్థితి అంటే తెలుస్తుంది కదా, కాబట్టి ఆ అమృత బిందు స్వరూపిణిని పూర్వజ. అదేవిధంగా నవావరణలలోనూ వాటికంటే మునుపే ఉన్న తల్లిని పూర్వజ అని కూడా చెప్తున్నారు. తర్వాత నామం త్రిపురాంబిక. త్రిపురములకు తల్లిగా ఉన్నది అని అర్థమవుతుంది. త్రిపురములు అని అన్నప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం, నిన్న కూడా వచ్చింది నామం. అక్కడ చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పురములైతే వాటికి అతీతముగా ఉండేది తురియ స్థితి కదా. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలైనటువంటి ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వారినే త్రిపురులు అని అంటారట. వారి యొక్క తల్లి కాబట్టి త్రిపురాంబిక అట. స్థూల సూక్ష్మ కారణ శరీరమైన జీవులు త్రిపురులైతే వారి యొక్క తల్లిగా త్రిపురాంబిక అన్నదాన్ని తెలుసుకోవడం ఒక అర్థం. శ్రీచక్ర పరంగా తీసుకున్నప్పుడు మనం ఇందాక నుంచి చూస్తున్న నామాలన్నీ కూడా శ్రీచక్రానికి అనుసంధానం చేసుకుని వస్తున్నాయి. బంధూక కుసుమ ప్రఖ్యా నుండి చూసుకున్నట్లయితే ఎక్కడ ఎంచైతే రూపవర్ణన సాకార వర్ణన మొదలైందో అక్కడి నుంచి కూడా శ్రీచక్రానికి అనుసంధానం చేసుకున్న నామాలే ఉన్నాయి. ఆ విధమైన అర్థాలు కూడా ఇక్కడ మనం గ్రహించాలన్నమాట. ఇంకొక అర్థం త్రిపురాంబికకి ఏం చెప్తున్నారు అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా బంధూక కుసుమ ప్రఖ్య అంటే త్రికోణం అని. అదే విధంగా ఇక్కడ కూడా త్రికోణములో ఆ త్రికోణాన్నే త్రికోణంలో ఉన్న 3 కోణాలే 3 పురములు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలని చెప్పుకున్నాం. ఒక్కొక్క కోణము దగ్గర ఒక్కొక్క పురానికి ఒక చక్రేశ్వరి ఉంటుందని కూడా చెప్పుకున్నాం కదండి. శ్రీచక్రం లేదా ఖడ్గమాల తెలిసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఒక్కొక్క బిందువు దగ్గర అంటే త్రికోణములో ఉండే ఒక్కొక్క బిందువుకి ఒక్కొక్క పురం అనుకుంటే అక్కడ ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క దేవత ఉంటుంది. సర్వవజ్రేశ్వరి అలా 3 నామాలు ఉంటాయి, వారు ఉంటారు అక్కడ. అలా ఆ త్రికోణ చక్రం ఏదైతే ఉందో ఆ త్రికోణ చక్రానికి సంబంధించిన చక్రేశ్వరిని, ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క చక్రేశ్వరి ఉంటుందని త్రిపుర, త్రిపురేషి, త్రిపురమాలిక, త్రిపురాత్మిక ఇలా ఒక్కొక్క నామం ఒక్కొక్క ఆవరణకి చెప్పుకున్నాం. చక్రేశ్వర నామాలు ముందు వచ్చినప్పుడు కూడా త్రిపుర అన్న నామం వచ్చింది, త్రిపురేషి అని ముందు నామం వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం. ఆ విధంగా ఈ త్రికోణ చక్రం ఏదైతే ఉందో ఈ త్రికోణ ఆవరణకు సంబంధించిన చక్రేశ్వరినే త్రిపురాంబిక అని అంటారట. అంటే 3 పురములలోనూ ఉన్న త్రిశక్తి స్వరూపముగా ఉన్న తల్లి అని ఒక అర్థంలో, అదే మూడు త్రిశక్తి స్వరూపముగా ఉన్న త్రికోణములో బిందు స్వరూపిణిగా ఉన్న తల్లి కాబట్టి కూడా త్రిపురాంబిక అని ఇంకొక అర్థం కూడా చెప్తారట. ఇవి కూడా కాకుండా ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, శ్రీచక్రములోనే ఉన్న అన్ని ఆవరణలలో త్రిపురులు అని 9 మంది దేవతా శక్తులు ఉంటారటండి. వారిని త్రిపురులు అని చెప్పుకోవడం జరుగుతుందట. అలా ఆ త్రిపురాత్మకంగా ఉన్నది కూడా ఆ తల్లి స్వరూపమే కాబట్టి, అంటే 9 రూపాలలో ఉన్న దేవతా శక్తులని
మూడు వర్గాలు చేసుకుంటే ఆ మూడు వర్గాలే మూడు పురములు అనుకుంటే ఆ మూడు పురములలో ఉన్న దేవతా శక్తులు ఏవైతే ఉన్నారో ఎవరైతే వారి స్వరూపములో ఉన్నది కూడా తల్లే, వారి ఆత్మస్వరూపముగా ఉన్నది తల్లే, వారు ఆ తల్లి నుంచి వచ్చిన వారే. చెప్పుకున్నాం కదా, బిందు స్వరూపముగా ఉన్న తల్లి శక్తే అన్ని ఆవరణలలోనూ వ్యాపించి విస్తరించి వివిధ శక్తి స్వరూపాలుగా ఏర్పడి ఉంటుంది శ్రీచక్రం అంతా అని మనం ముందు నుంచి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ 9 ఆవరణల్లో ఉన్నటువంటి త్రిపురులు అని చెప్పబడే దేవతా శక్తి స్వరూపాలుగా ఉన్న తల్లి కాబట్టి కూడా త్రిపురాంబిక అని చెప్పుకోవడం జరుగుతుందట. అది బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక అన్న నామానికి సంబంధించిన అర్థం అన్నమాట. మిగిలినవి తర్వాతి క్లాస్లో చూద్దాం. ఇవాళకి ఇంతవరకు. శ్రీమాత్రే నమః.